కేజీల పైన కనిపించి హైట్ పర్సనాలిటీతో ఒక నిండు విగ్రహంలా కనిపించేంటి హరిప్రసాద్ గారు ఇంత సన్నగా ఎలా అయిపోయారు? నిండుకుండగా అంటాం కన్నా అన్హెల్దీగా ఉన్న హరిప్రసాద్ హెల్దీగా హరిప్రసాద్ ఎట్లా మారాడని అంటాం ప్రాబ్లీ మోర్ అప్రోప్రియేట్. ఇంత సీరియస్ హెల్త్ ఇష్యూ నుంచి కూడా రికవర్ అయ్యామంటే మనం సొసైటీకి ఏదైనా చేయాల్సింది చాలా ఉంది. మోర్ ఎనర్జెటిక్, మోర్ ఫిట్ అండ్ హ్యాపీగా ఉన్నాను. అపోలో హాస్పిటల్స్ లో మీరు 28 years డైరెక్టర్ గా వర్క్ చేశారు. సో ఇప్పుడు క్వాలిటీ కేర్ కి మీరు గ్రూప్ చైర్మన్ గా మీరు వచ్చిన తర్వాత సో ఇక్కడ ఉన్నటువంటి రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ అవే ఉన్నాయా లేకుంటే ఇంకా బియాండ్ మారాయి అంటారా? అంటే 2 different రోల్స్ అన్నమాట. అది వేరే రోల్, ఇప్పుడున్న రోల్ వేరే. అపోలో హాస్పిటల్, కేర్ హాస్పిటల్, ఇందులో 2 హాస్పిటల్స్ కి సంబంధించి మీరు వర్క్ చేశారు, కీ రోల్స్ లో మీరు ఉన్నారు. సో ఆ కాంపిటీషన్ అనేది ఏమైనా కనిపిస్తుంది? కాంపిటీషన్ అని నేను అనుకోనమ్మా అసలు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ సేవింగ్ సో మెనీ లైవ్స్. ఒక కోవిడ్ వారియర్స్ లాగా ఉండి కోవిడ్ మాకు కావాల్సినటువంటి ఒక ప్రొటెక్షన్ కేర్ అనేది ప్రాపర్గా ఇస్తూ టైమ్లీగా ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆ టైంలో వచ్చినటువంటి వ్యాక్సిన్స్కి సంబంధించి ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, ఆ తర్వాత కాంప్లికేషన్స్ అనేవి కనిపిస్తున్నాయంటే ఎక్కువగా కనిపిస్తుంది కార్డియాలజిక్ ప్రాబ్లం అనేవి వస్తున్నాయి, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్. ఎస్, కోవిడ్ తర్వాత డాక్టర్ హరిప్రసాద్ గారిలో ఇంకొక పర్సన్ ఉన్నాడు, క్రికెటర్ అభివృద్ధిను నేను కలిసి సేమ్ మ్యాచ్లో రంజీ ట్రోఫీ డెబ్యూ కూడా చేసాం. కానీ అప్పుడు అది ఉండేది కాదు, అవకాశం ఉండేది కాదు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ బిజినెస్ ఐకాన్స్. డాక్టర్గా, అడ్మినిస్ట్రేటర్గా దశాబ్దాల విశేష అనుభవం ఉండి ప్రస్తుతం క్వాలిటీ కేర్ సంస్థల గ్రూప్ చైర్మన్ గా నియమితులైనటువంటి డాక్టర్ హరిప్రసాద్ గారు మనతో పాటుగా ఉన్నారు. హరిప్రసాద్ గారు నమస్కారం అండి, ఎలా ఉన్నారు మీరు? ఫస్ట్ మిమ్మల్ని చూడగానే నాకు టక్కున గుర్తొచ్చింది 100 కేజీల పైన కనిపించి హైట్ పర్సనాలిటీతో ఒక నిండు విగ్రహంలా కనిపించేంటి హరిప్రసాద్ గారు ఇంత సన్నగా ఎలా అయిపోయారు? అసలు ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎంతకాలం తీసుకున్నారు, ఎలా మారిపోయారు? వెరీ ఫస్ట్ డాక్టర్ అనగానే బోల్డ్ అని ఉన్న అడ్మినిస్ట్రేటర్ గా మాట్లాడుకోవాలనిపించింది. బట్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ దిస్ క్వశ్చన్ అండి. నిండుకుండగా అంటాం కన్నా అన్హెల్దీగా ఉన్న హరిప్రసాద్ హెల్దీగా హరిప్రసాద్ ఎట్లా మారాడని అంటాం ప్రాబ్లీ మోర్ అప్రోప్రియేట్. 150 kgs ఉండేవాడిని, షుగర్ ఉండింది, బ్లడ్ ప్రెషర్ ఉండింది, అన్కంట్రోల్డ్, డైట్ మీద కంట్రోల్ ఉండేది కాదు, స్మోకింగ్ ఉండేది, ఆల్కహాల్ ఉండేది. మధ్యలో నాకు హ్యాడ్ హెల్త్ ఇష్యూ, సీరియస్ హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత అది రికవర్ అయిన తర్వాత అనిపించింది ఇంత సీరియస్ హెల్త్ ఇష్యూ నుంచి కూడా రికవర్ అయ్యామంటే మనం సొసైటీకి ఏదైనా చేయాల్సింది చాలా అవసరం ఉంది అని. సో అప్పుడు ఆ కూర్చొని ఆలోచించాను, చేయడానికి ఏది అడ్డు రావచ్చు అంటే ఫస్ట్ నా హెల్త్ అడ్డు రావచ్చు అని అనుకుని అప్పటి నుంచి మొత్తం లైఫ్ స్టైల్ చేంజ్ చేసేసాను. లైఫ్ స్టైల్ చేంజ్ చేసి రోజు మార్నింగ్ ఎక్సర్సైజ్, కంట్రోల్ డయట్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేసి దాదాపు ఇప్పుడు నేను ఉన్న వెయిట్లో సగం వెయిట్ ఉన్నాను. డయాబెటీస్, హైపర్ టెన్షన్ అవన్నీ మాయమైపోయినాయి. దానికి అసలు టాబ్లెట్స్ కూడా వాడట్లేదు ఇప్పుడు. అండ్ ఇప్పుడు మోర్ ఎనర్జెటిక్, మోర్ ఫిట్ అండ్ హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. సో హరిప్రసాద్ గారు అక్కడ ప్రెమిసెస్ లో ఉన్నారు, హాస్పిటల్లో అక్కడ కనిపిస్తున్నారు అనగానే ఒక రకమైనటువంటి పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేది. ఎవరికి వాళ్ళు చాలా అలర్ట్ గా ఉండేవాళ్ళు. ఈవెన్ పేషెంట్స్ కూడా అక్కడ ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయా అంటే దే కెన్ రీచ్ యూ అవుట్ క్విక్లీ, చాలా దగ్గరగా ఈజీ యాక్సెస్ అనేది అదంతా ఉండేది. చూడగానే మీరు ఒక హరిప్రసాద్ గారిని ఇప్పుడు మీరు నిండు విగ్రహం ఇలా అనుకున్నప్పటికి కూడా ఒక సిన్సియర్గా కనిపించేవాళ్ళు, ఒక డిగ్నిఫైడ్గా కనిపించేది. సో అవన్నీ డాక్టర్ అయిన తర్వాత యూజువల్గా డాక్టర్ అనగానే మాకు గుర్తొచ్చేది చాలా సింపుల్గా ఉంటారు, చాలా సిన్సియర్గా సైలెంట్గా కనిపిస్తారు. అదేనా? మైండ్ సెట్, పర్సనాలిటీ అయితే చేంజ్ అవ్వలేదు. ఫిజికల్గా చేంజ్ అయి ఉంటాను, హెల్త్ పారామీటర్స్ వైజ్ చేంజ్ అయి ఉంటాను, కానీ ఆ పర్సనాలిటీ మాత్రం అదే విధంగా ఉంటుంది. దేర్ ఇస్ నో చేంజ్. అప్రోచబిలిటీ కానివ్వండి, రెస్పాన్స్ కానివ్వండి, కన్సర్న్ కానివ్వండి, కేర్ కానివ్వండి, కంపాషన్ కానివ్వండి, అదేం చేంజ్ కాదు. అది ఒక పర్సనాలిటీ, అది ఆ పర్సనాలిటీని ఎవరు చేంజ్ చేయలేదు. కానీ హరిప్రసాద్ గారు మాత్రం పెద్దగా మాట్లాడరు. మాట్లాడటం కన్నా చేయటం మోర్ ఇంపార్టెంట్ కదా. సో నా లైఫ్ మొత్తం మాట్లాడటం కన్నా
మనం చేసే జాబ్ని ఎంత సిన్సియర్గా చేస్తున్నాము, ఎంతమందికి హెల్ప్ చేయగలుగుతున్నాము, ఎంతమందిని ఇంపాక్ట్ చేయగలుగుతున్నాం అనే దాని మీద ఎక్కువ దృష్టి ఉండేది. ఇప్పుడు కూడా అది కూడా ఒక పర్సనాలిటీ ట్రేట్ అది. అది మొదటి నుంచి వచ్చింది, అది కంటిన్యూ అవుతా ఉంది. అపోలో హాస్పిటల్స్‌లో మీరు 28 ఇయర్స్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. సో, అక్కడున్నప్పుడు వర్క్ ప్రెషర్ కావచ్చు, అక్కడున్నటువంటి మీ ఎక్స్‌పాన్షన్స్ కావచ్చు, దేశవ్యాప్తంగా తీసుకెళ్లడం కావచ్చు. హరిప్రసాద్ గారు ఫస్ట్ ప్లేస్‌లో కనిపిస్తారక్కడ. ఒక అడ్మినిస్ట్రేటర్‌గా ఏం చేశారు? ఎలా చేశారు? అనే దాంట్లో. సో, ఇప్పుడు క్వాలిటీ కేర్‌కి మీరు చైర్మన్‌గా మీరొచ్చిన తర్వాత, సో, ఇక్కడున్నటువంటి రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అవే ఉన్నాయా? లేకుంటే ఇంకా బియాండ్ మారాయంటారా? అంటే 2 డిఫరెంట్ రోల్స్ అమ్మా. అక్కడున్న అపోలోలో ఉన్నప్పుడేమో డే టు డే ఆపరేషన్స్ నేను జాయిన్ అయినప్పుడు 3 హాస్పిటల్స్ ఉండేవి అపోలో గ్రూప్‌లో. నేను చివరికి రిటైర్ అయ్యే ముందు 73 హాస్పిటల్స్ అయినాయి. సో, అక్కడ ఉండంగా 73 హాస్పిటల్స్ ఆపరేషన్స్ గానియండి, ఎక్స్‌పాన్షన్ గానియండి, డే టు డే రన్నింగ్ గానియండి, మధ్యలో కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్‌లో ఉన్నంత ఆ స్ట్రెస్ గానియండి, ఇవన్నీ అది ఒక వేరే రోలు. ఇప్పుడున్న రోల్ వేరే. ఇట్ ఈస్ నా డే టు డే ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ స్ట్రాటజీ. క్వాలిటీ కేర్ అంటే 3 హాస్పిటల్ గ్రూప్స్. ఒకటి కేర్ హాస్పిటల్స్ అందరికీ తెలిసిందే. ఈ రీజియన్‌లో 20 హాస్పిటల్స్ ఉన్నాయి. తర్వాత కేరళలో కిమ్స్ హెల్త్ అని ఉంది. అవి ఒక 5 హాస్పిటల్స్. బంగ్లాదేశ్‌లో 2 హాస్పిటల్స్. ఇవన్నీ కలిపితే క్వాలిటీ కేర్ అవుతదనమాట. దానికి గ్రూప్ చైర్మన్. సో, ఇది మోర్ స్ట్రాటజిక్ రోలు, గైడెన్స్, మెంటరింగు. సో, ఇది మోర్ ఆ టైప్ ఆఫ్ రోల్ అనమాట. సో, నా ఇన్నేళ్ల ఎక్స్‌పీరియన్స్‌ని యూజ్ చేసుకొని ఈ గ్రూప్‌కి స్ట్రాటజిక్ డైరెక్షన్ గానియండి, ఈచ్ యూనిట్ లీడర్‌షిప్‌కి మెంటర్‌షిప్ గానియండి, అడ్వైస్ గానియండి, ఇది మోర్ అటువంటి రోల్ అనమాట. డే టు డే ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా. సో, అపోలోతో 28 ఇయర్స్ లాంగ్ జర్నీ. అక్కడి నుంచి క్వాలిటీ కేర్ గ్రూప్ చైర్మన్‌గా. సో, ఎప్పుడు అక్కడి నుంచి బయటకొచ్చారు? ఎప్పుడు ఇందులో జాయిన్ అయ్యారసలు? నేను అపోలో నుంచి రిటైర్ అయింది 31 మార్చ్ 2024. ఇక్కడ జాయిన్ అయింది 4th ఏప్రిల్ 2024. సో, 4 డేస్ సరిగ్గా 4 డేస్ 4 డేస్ గ్యాపా? మధ్యలో బ్రేకా? ఆ మధ్యలో నాకు గుర్తుంటే అది వీకెండ్ అయి ఉంటది. లేకపోతే నెక్స్ట్ డేనే జాయిన్ కదా! అయ్యేవాడిని. అది నాకు గుర్తుంటే వీకెండ్ అయి ఉంటది. సో, ఈ 28 ఏళ్ల పాటు ఒక అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకొని డే టు డే యాక్టివిటీస్ అన్నీ చూసిన తర్వాత అనిపించలేదా కొంచెం బ్రేక్ తీసుకుందామని ఇమ్మీడియేట్‌గా ఇక్కడ జాయిన్ అయిపోయారు? నేను మొదటి నుంచి ప్లాన్ చేసుకున్న జర్నీయే ఇది. హ్మ్. సో, బ్రేక్ తీసుకోవాల్సినంత అవసరం కనపడలేదు నాకు ఒకటి. రెండోదేంటంటే, ఇది రోల్ డే టు డే ఆపరేషన్స్ లేదు కాబట్టి, బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చి, మళ్ళీ డే టు డే ఆపరేషన్స్‌లో అగ్రెసివ్‌గా ఇన్వాల్వ్ అవ్వటం అట్లాంటి రోల్ కాదు కాబట్టి, హ్మ్. బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం పెద్దగా కనపడలేదు నాకు. అందుకని బ్రేక్ తీసుకోకుండా డైరెక్ట్‌గా జాయిన్ అయిపోయాను. సో, అపోలో హాస్పిటల్, కేర్ హాస్పిటల్ ఇందులో 2 హాస్పిటల్స్‌కి సంబంధించి మీరు వర్క్ చేశారు. కీ రోల్స్‌లో మీరున్నారు. సో, ఆ కాంపిటీషన్ అనేది ఏమైనా కనిపిస్తుందా? అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడికొచ్చిన తర్వాత ఎలా ఉంటుందది? కాంపిటీషన్ అని నేను అనుకోనమ్మా. అసలు ఈచ్ హాస్పిటల్ అపోలో ఈజ్ అ జైంట్. అపోలో కంట్రీలోనే లార్జెస్ట్ హెల్త్ కేర్ ప్రొవైడర్. క్వాలిటీ కేర్ అనేదేమో ఇప్పుడు దాదాపు ఒక 9 నెలలో సంవత్సరం అయింది. అది క్వాలిటీ కేర్ అనే కంపెనీ ఫామ్ అయ్యి అక్వైర్ చేయటం మొదలుపెట్టారనమాట. మొదట కేర్‌ని అక్వైర్ చేశారు. తర్వాత కిమ్స్ హెల్త్ కేరళని అక్వైర్ చేశారు. బంగ్లాదేశ్ హాస్పిటల్స్ అక్వైర్ చేశారు. ఇంకా అక్వైర్ చేస్తున్నారు. సో, ఇది కాంపిటీషన్ అనటం కన్నా ఇట్ ఈస్ ఇండిపెండెంట్ స్ట్రాటజిక్ డైరెక్షన్ 2 హాస్పిటల్స్ గ్రూప్‌ది. అదీను మన దేశంలో హెల్త్ కేర్ అవసరం చాలా ఉంది. ఇంకా మన దగ్గర ఉన్నన్ని బెడ్స్ కన్నా 10 రెట్లు పెరిగినా గానీ ఇంకా మన దేశానికి ఉన్న అవసరం సరిపోదు. సో, అందుకని కాంపిటీషన్ అయితే అనుకోను నేను. నా వే ఆఫ్ థింకింగ్ ఏంటంటే ఉన్న హాస్పిటల్ బెడ్స్‌ని ఏ రకంగా మనం సద్వినియోగం చేసుకొని ప్రజలకి అందుబాటులోకి తేగలుగుతాం, ప్రజలకి ఉపయోగపడేలాగా చేయగలుగుతాం. అది చేస్తే ఎన్ని బెడ్స్ అన్నా ఏ గ్రూప్ అయినా గానీ కాంపిటీషన్ మాత్రం ఉండదమ్మ. సో, ఇప్పుడు ఒక డాక్టర్‌గా, అడ్మినిస్ట్రేటర్‌గా మీకు ఇన్నేళ్ల సర్వీస్ ఉన్న తర్వాత ఇప్పుడు మీరన్నారు ఒక మాట, మన దగ్గర హెల్త్ కేర్‌కి ఇంకా రావాల్సినటువంటి మెరుగుపడాల్సినటువంటి అంశాలున్నాయి. బెడ్స్ కూడా పెంచుకోవాలి అనుకున్నప్పుడు, వైద్య రంగం ఒక బీయింగ్ ఏ డాక్టర్ ప్రజలకి సేవ చేయడమే కాదు, జీవితాల్ని కాపాడడం. వాళ్ళకి తిరిగి ప్రాణం పోయడం. ఎలా అనిపిస్తుంది ఒక్కసారి మీరు వైద్య వృత్తిని ఎంచుకున్నందుకు? వైద్య వృత్తి నాకు మా నాన్నగారు డాక్టర్ అమ్మ. హ్మ్. హైదరాబాద్‌లోనే
దాదాపు ఫస్ట్ మేజర్ నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేసింది ఆయనే, శ్రీదేవి. శ్రీదేవి నర్సింగ్ హోమ్. ప్రాబ్లీ నేను నా చిన్నప్పటి నుంచి అందరూ నా చెవిలో ఊదేది ఏంటంటే నువ్వు డాక్టర్ అవుతావు, డాక్టర్ అవుతావు అనే మైండ్ సెట్తోనే పెరిగాను నేను. అది ఆబ్వియస్ గా ఇంకా. ఆబ్వియస్గా డాక్టర్ అయ్యాను. డాక్టర్ అయిన తర్వాత అందరు ఫ్యామిలీ కానివ్వండి, నా గోల్ కూడా నాన్నగారు స్టార్ట్ చేసిన హాస్పిటల్ని పెద్దగా చేసి ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఆలోచనతో ఉండింది. కానీ అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు ఒకరోజు పిలిచి అపోలో జాయిన్ అవ్వు అన్నారు. అయితే నేను చెప్పాను, నాన్నగారు హాస్పిటల్ ఉంది, ఇట్లా నేను ఆ హాస్పిటల్ చూసుకోవాల్సి వస్తుంది, నేను జాయిన్ కాలేదంటే ఆయన ఒకటే మాట అన్నారు, నువ్వు ఆ నర్సింగ్ హోమ్లో పనిచేస్తే నువ్వు ఆ చుట్టుపక్కల ఆ లొకాలిటీలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతావు. నాకు అప్పుడు 3 హాస్పిటల్స్ ఉన్నాయి అపోలో, నాతో జాయిన్గా నాకు పెద్దగా చేయాలని ఉంది, గ్రూప్ని దేశం మొత్తం ఇంటర్నేషనల్గా తీసుకెళ్లాలని ఉంది. అప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ చాలామందికి ఇంపాక్ట్ చేయగలుగుతావు. సో నువ్వు చేసే పని ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. సో నువ్వు అపోలో జాయిన్ అయితే నువ్వు ఆలోచించుకుని రా అన్నారు. నేను చివరికి మా నాన్నగారితో మాట్లాడితే నీకు ఇష్టం వచ్చింది, నీకు ఏది ఎక్సైటింగ్ ఉంటుందో అది చేయి అన్నారు. చివరికి డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారి అడ్వైజ్ మీద అపోలో జాయిన్ అయ్యాను అనమాట. సో ఆ రకంగా నేను డాక్టర్ అయ్యి నర్సింగ్ హోమ్ రన్ చేసుకోవాల్సిన డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు నా దారి, నా పాత్ మార్చి తీసుకొచ్చి అపోలోలో జాయిన్ చేసి అప్పటి నుంచి వేరే లైఫ్. నిజంగా వేరే లైఫ్ అయినప్పటికీ మీ ఫ్యామిలీలో మాత్రం అంత డాక్టర్సే ఉన్నారు. వైఫ్ కూడా డాక్టర్ సుమా. మా ఇద్దరు సిస్టర్స్, వాళ్ళిద్దరు హస్బెండ్స్ డాక్టర్స్. దాని తర్వాత వైఫ్ డాక్టరు, డాటర్ డాక్టరు, సన్ ఇన్ లా డాక్టరు, డాటర్ ఇన్ లా డాక్టర్. సన్ ఒక్కడే ఇంజనీరింగ్ చేశాడు. సన్ కూడా ప్రసాద్ హాస్పిటల్స్ అని గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సెటప్ చేసి రన్ చేస్తున్నాడు. అతను కూడా దాదాపు హెల్త్ కేర్లో ఉన్నట్లెక్కే. సో యూజువల్ గానే ఉంటుంది కదా, డాక్టర్ ఫ్యామిలీ, డాక్టర్ పిల్లలు అలా డాక్టర్స్ అవుతూనే ఉంటారు, పొలిటీషియన్ పిల్లలు పొలిటీషియన్స్. సో వాళ్ళు కావాలని వచ్చారా మీ ఫాదర్ని చూసి, మిమ్మల్ని చూసిన తర్వాత ఇందులోకి వస్తే బెటర్ అనేది? లేదు, ఇప్పుడు అట్లీస్ట్ మా పిల్లలకి వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారో వాళ్ళని డిసైడ్ చేసుకోమన్నాం. డాటర్ మాత్రం మొదటి నుంచి తను డాక్టరే అవుతానని, అప్పుడు ఆ కాలంలో ఎంసెట్ రాసి మంచి ర్యాంక్ వచ్చి గాంధీ మెడికల్ కాలేజ్లో తనే సీట్ తెచ్చుకుని చదువుకుంది. దాని తర్వాత యుఎస్ వెళ్ళిపోయి అక్కడ ఇప్పుడు కార్డియాలజిస్ట్, యూనివర్సిటీ ఆఫ్ క్యాన్సర్లో కార్డియాలజిస్ట్గా పనిచేస్తాను. సన్ ఏమో నేను మెడిసిన్ చేయను, నేను ఇంజనీరింగ్ చేస్తాను అన్నాడు. సరే నీ ఇష్టం, ఇంజనీరింగ్ చేసుకోమన్నాను. సెల్ఫ్ ప్యాషన్తో చేసింది ఎప్పుడు బాగా చేస్తారు. మనం ఏదైనా ఫోర్స్ చేసి చేయమన్న దానికి అంత కమిట్మెంట్ ఉండదు, అంత సక్సెస్ రాదు వాళ్ళకి. వాళ్ళు సొంతంగా ఎంచుకుని ఏదైనా చేస్తే దాంట్లో వాళ్ళకి వచ్చే సక్సెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి ప్యాషన్ ఉంటుంది, వాళ్ళకి కమిట్మెంట్ ఉంటుంది. కాబట్టి అందుకని వాళ్ళు వదిలేసాం. అండ్ ఫార్చునేట్లీ దేవుడి దయ వల్ల ఇద్దరు బాగానే ఉన్నారు. సో మీరు ఆ శ్రీదేవి నర్సింగ్ హోమ్ అక్కడ నుంచి బయటకు వచ్చినప్పటికి కూడా మీ వైఫ్ డాక్టర్ సుమా గారు మాత్రం శ్రీదేవి దాంట్లోనే కంటిన్యూ అయ్యారు, అలాగే ఉన్నారు కదా? అవును, శ్రీదేవిలో కంటిన్యూ అయ్యారు. నాన్నగారు ఉన్న రోజులు ఆ నర్సింగ్ హోమ్ బాగానే నడిచింది. దాని తర్వాత నాన్నగారు ఫస్ట్ వేవ్ ఆఫ్ కోవిడ్లో పాపం మేము ఎంత వద్దన్నా కానీ ఆయన పేషెంట్లు ఏమైపోతారని వెళ్ళి పేషెంట్లను చూసి ఫస్ట్ పేషెంట్తోనే కోవిడ్ వచ్చింది ఆయనకి. వి లాస్ట్ హిమ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ అనమాట. దాని తర్వాత ఆయనకి మొత్తం 6 గ్రాండ్ చిల్డ్రన్, దాంట్లో 6లో 4 పెళ్ళిళ్ళు అయినాయి. సో 6లో గ్రాండ్ చిల్డ్రన్లో 5 డాక్టర్లు, 4 పెళ్ళైన వాళ్ళు డాక్టర్లే, హస్బెండ్స్ కూడా డాక్టర్, వైఫ్స్ కూడా డాక్టర్స్. అందరినీ కూర్చోబెట్టి అడిగాను నేను, ఆ నర్సింగ్ హోమ్ మీరు ఎవరైనా నడిపిస్తే నేను కంటిన్యూ చేద్దాము, నాన్నగారు గుర్తుంది. సో అది పాతబడిన దానిలా ఉంచడం ఇష్టం లేదు. సో మీరు అందరు డిసైడ్ చేసుకుని ఎవరన్నా రన్ చేస్తానంటే అది కంటిన్యూ చేద్దాం, ఇంప్రూవ్ చేద్దాం అంటే అందరికీ ఏమైందంటే అప్పటికే వాళ్ళ సొంత దీంట్లో సెటిల్ అయిపోయి ఉన్నారు. సో ఎవరికి వచ్చి మళ్ళీ నాన్నగారు నర్సింగ్ హోమ్ నడిపించే అంత ధైర్యం చేయలేదు ఎవరు, దాని తర్వాత అంత ప్యాషన్ చూపించలేదు ఎవరు. అందుకనే ఇప్పుడు ఆ నర్సింగ్ హోమ్ని కన్వర్ట్ చేసేసి ఏదో వేరే కమర్షియల్ బిల్డింగ్ చేశాము. ఇప్పుడు అందరూ ఆయన గ్రాండ్ చిల్డ్రన్ అందరూ బాగా సెటిల్ అయిపోయారు మెడికల్ ప్రొఫెషన్లో కానివ్వండి. అందరు దాదాపు అందరు మెడికల్ ప్రొఫెషన్లోనే ఉన్నారు, అందరు సెటిల్ అయిపోయారు, బాగా చేసుకుంటున్నారు. ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది అలాగే. అయితే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఫస్ట్ వేవ్ కోవిడ్ అనేది.
కోవిడ్ ఎంతలా ఎవరికి ఎలా ఇంపాక్ట్ చూపించినప్పటికి కూడా డాక్టర్స్ ఈ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి విపరీతమైనటువంటి ఒక రకంగా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లంతో పాటుగా సైకలాజికల్గా కూడా చాలా ఇంపాక్ట్ చూపించింది. ఆ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి మీరెలా బయటపడ్డారు డాక్టర్? అసలు మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు అనేవి యూజువల్గానే వేరే వాళ్ళకి చెప్తుంటాం, మీరు ఇంత కేర్గా ఉండండి, కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ పాటించండి అనుకున్నప్పుడు మీరు మాత్రం డైరెక్ట్ ఇంటరాక్షన్ వాళ్ళతోనే ఉండింది పేషెంట్లతో. ఏం చేసేవాళ్ళు అప్పుడు అసలు? కోవిడ్ వచ్చినప్పుడు అందరూ వైరస్ని చూసి బారిపోయి ఇంట్లో దాక్కుని తలుపులు వేసుకుని కూర్చున్నారు. అప్పుడు డాక్టర్ రెడ్డి గారు చైర్మన్గా ఒకటే అన్నారు, ఇప్పుడు మన అవసరం మామూలు టైం కన్నా ఎక్కువ ఇప్పుడు ఉంది ప్రజలకి. సో మన అందరం సేవ చేయాలి. డాక్టర్లు, నర్సెస్ హాస్పిటల్లో పనిచేస్తే అడ్మినిస్ట్రేటర్స్ ఇంట్లో కూర్చోవటం పద్ధతి కాదు, అది మంచిది కాదు. అది అడ్మినిస్ట్రేటర్స్, డాక్టర్స్, నర్సెస్తో పాటు ఉండి వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళకి మోటివేట్ చేసి మనం ప్రజలకి సేవ చేయాలనేది ఆయన ఫస్ట్ డే అన్నమాట. దాని ప్రకారం త్రూఅవుట్ ద పీరియడ్, కోవిడ్ పీరియడ్ మొత్తం పీరియడ్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ మోడల్స్ వచ్చినాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అని, లిమిటెడ్ అవర్స్ అని చాలా రకాలుగా వచ్చినాయి. కానీ హాస్పిటల్స్ మాత్రం అందరూ హాస్పిటల్కి వచ్చి పనిచేసాం. ఆ పీరియడ్లో ఫస్ట్ వేవ్ అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఏం చేయాలి తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అట్లా ఒక ఫ్లో లాగా వెళ్ళిపోతూ ఉండింది. అండ్ ఎవరు చేయగలిగింది అది చేసాము. సెకండ్ వేవ్ వచ్చేటప్పుడు మాత్రం చాలా ప్రాబ్లం అయింది. సెకండ్ వేవ్లో సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ ఎక్కువగా ఉండింది. కొంచెం అర్థమైంది డిసీజ్ ఏంటో. దాని తర్వాత ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువైంది, హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్ ఎక్కువైంది. ఆ పీరియడ్లో మాత్రం 30-40 డేస్ మాత్రం చాలా స్ట్రెస్ఫుల్గా ఉండింది. ఎందుకంటే ఒక సైడ్ హాస్పిటల్లో బెడ్ కోసం ప్రజలు కష్టాలు పడతా ఉన్నారు. ఎక్కడ ప్రతి దేశంలో ప్రతి చోట, ఎందుకంటే అప్పుడు అపోలో మొత్తం దేశంలో దాదాపు ప్రతి రాష్ట్రంలో హాస్పిటల్ ఉండేది. సో దేశం మొత్తం నుంచి ఫోన్స్ వచ్చేయి బెడ్స్ కోసం. అదే ఒక పక్కన అయితే సప్లైస్ షార్టేజ్గా ఉండేది. సింపుల్ మాస్కుల కాడ నుంచి, గౌన్ల కాడ నుంచి, ఆక్సిజన్ కాడ నుంచి అన్ని షార్టేజ్గా ఉన్నాయి. సో ఒక సైడ్ ఏమో అరేంజ్ చేయటం, రెండో సైడ్ ఏమో స్టాఫ్ని జాగ్రత్తగా చూసుకోవటం. చాలామందికి వచ్చేది కోవిడ్, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం. మూడోదేమో పేషెంట్లకు కావాల్సిన సదుపాయాలు ప్రొవైడ్ చేయటం. నాకు రెండు సార్లు వచ్చింది కోవిడ్. ఆ టైంలో 2 సార్లు వచ్చింది కోవిడ్ వచ్చినా కానీ ఐసోలేషన్లో ఉండి ఫోన్ మాత్రం ఆగదు, ఫోన్ మోగుతూనే ఉండింది. సో చాలా డిఫికల్ట్ పీరియడ్ ఉండింది, ఎందుకంటే పీపుల్ వర్ సఫరింగ్ ఆ సెకండ్ ఫేజ్లో. కానీ దాని తర్వాత ఇంకో పెద్ద ఇనిషియేటివ్ ఏంటంటే ఇమ్యునైజేషన్ వచ్చింది. ఆ టైంలో వ్యాక్సిన్ దొరకటం కష్టంగా ఉండింది. సో కాంటాక్ట్స్తో కానివ్వండి, దేనివల్ల కానివ్వండి వ్యాక్సిన్ తెప్పిగలిగాము. రెండోది, దేశవ్యాప్తంగా ప్రాబ్లీ ప్రైవేట్ సెక్టర్లో అపోలోనే అందరికన్నా ఎక్కువగా వ్యాక్సినేట్ చేసింది. సో ఆ వ్యాక్సిన్ ఒక మూవ్మెంట్ ఉండింది. అదొక పీరియడ్ చాలా స్ట్రెస్ఫుల్ కన్నా చాలా ఎంగేజింగ్గా, చాలా బిజీగా ఉన్న పీరియడ్ అన్నమాట అది. సో కోవిడ్ ఆ రకంగా చాలా నేర్పించింది. ఐ లాస్ట్ మై ఫాదర్ అండ్ ప్రతి కుటుంబంలో ఏదో ఒక విషాదం లాంటిది చోటు చేసుకుని తింటానే ఉన్నాం ఆ మొత్తం పీరియడ్లో. సో దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం, ఇంకా చూస్తూ ఉన్నాం. దానివల్ల వచ్చిన కాంప్లికేషన్స్ కూడా. సో ఇట్ వాజ్ వన్ లైఫ్ టైమ్ పీరియడ్ అది మళ్ళీ రావద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ సేవింగ్ సో మెనీ లైవ్స్. ఒక కోవిడ్ వారియర్స్ లాగా ఉండి కోవిడ్ మాకు కావలసినటువంటి ఒక ప్రొటెక్షన్, కేర్ అనేది ప్రాపర్గా ఇస్తూ టైమ్లీగా ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆ టైంలో వచ్చినటువంటి వ్యాక్సిన్స్కి సంబంధించి ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, ఆ తర్వాత కాంప్లికేషన్స్ అనేవి కనిపిస్తున్నాయంటే ఎక్కువగా కనిపిస్తోంది కార్డియాలజిక్ ప్రాబ్లం అనేవి వస్తున్నాయి, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సడన్గా హార్ట్ ఫెయిల్ అయిపోతుంది అనేది. నిజంగా దానివల్లే వచ్చిందంటారా? మీరు ఎక్స్పీరియన్స్లో ఏమంటారు దీన్ని? అసలు మెడిసిన్ ఏదన్నా కానివ్వండి, ప్రాపర్ స్టడీస్ చేసి ఎవిడెన్స్ బేస్డ్ డేటా అనాలిటిక్స్ ఉంటే కానీ ఇది దీని మూలాన వచ్చింది, దీంతోనే అవుతుంది అనేది చెప్పకూడదు. చాలా రకాలుగా చాలామంది మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడు దాకా కూడా ఏది ఎవిడెన్స్ బేస్డ్గా కోవిడ్ మూలాన సడన్ హార్ట్ డెత్స్ రావటం, లేకపోతే వ్యాక్సిన్ మూలాన పర్టికులర్ కాంప్లికేషన్స్ రావటం అనేది ఇప్పటి వరకు కూడా ఏది ఎవిడెన్స్ బేస్డ్ స్టడీ లేదు, ఏది ఎవిడెన్స్ బేస్డ్ లిటరేచర్ లేదు. సో వాటి వల్లనే వచ్చిందని అంటూ మాత్రం సాధ్యం కాదు. ఎస్,
కోవిడ్ తర్వాత మనం వినటం ఎక్కువైంది. యంగర్ పీపుల్‌కి సడెన్‌గా కార్డియాక్ అరెస్ట్ రావటం, చనిపోవటం, లేకపోతే యంగర్ పీపుల్‌కి లంగ్ డిసీజ్ రావటం, ఇయన్నీ వినటం ఎక్కువైంది. అది అవేర్‌నెస్ మూలాన ఎక్కువైందా? నిజంగా కోవిడ్ మూలాన ఎక్కువైందా? అనేది ఇంకా ముందు ఇంకా ఎవిడెన్స్ బేస్డ్ లిటరేచర్ వస్తే గాని మనకు తెలీదు. సో ఇప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్‌లో లేకుంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చాయా? లేకుంటే డిసార్డర్స్ వల్ల వస్తోందా? ఎందుకని వాళ్ళు జిమ్‌లో ఉంటున్నారు, సడెన్‌గా చనిపోతున్నారు. లేకుంటే టేబుల్ టెన్నిసో, బ్యాడ్మింటనో ఏదో ఒకటి ఆడుకుంటున్నారు. అక్కడి నుంచి కూడా కుప్పకూలిపోతున్నటువంటి ఈ యంగ్ జనరేషన్ అండ్ పిల్లలు కూడా ఇంటర్మీడియేట్ చదువుతున్నారు, 10థ్ క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, హార్ట్ అటాక్‌తో పోతున్నారు. అంటే ఇవన్నీ ఎందువల్ల వస్తున్నాయి అనుకుంటున్నారు? ఇండియన్స్ యాజ్ అ రేస్ ఆర్ మోర్ ప్రోన్ టు హార్ట్ డిసీజెస్. ఇది కోవిడ్ ముందు తెలిసిందేది. ఎందుకంటే ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ మూలన కానివ్వండి, ఇండియన్ హార్ట్లో బ్లడ్ సప్లై ఏదైతే వెసల్స్ సప్లై చేస్తాయో అవి వెస్టర్నర్స్ కన్నా సన్నగా ఉంటాయి అన్నమాట. సో ఇండియన్స్కి హార్ట్ డిసీజ్ రావటం అనేది వెస్టర్నర్స్ కన్నా మోర్ కామన్. యంగర్ పీపుల్లో రావటం అనేది ఇంకా మోర్ కామన్ వెస్టర్నర్స్ కంపేర్ చేసుకుంటే. ఇది మనకి ఎప్పటి నుంచో తెలిసిన విషయమే. ఇది మల్టిపుల్ స్టడీస్ ఉన్నాయి, మల్టిపుల్ స్టడీస్ ప్రూవ్ చేసినవి కూడా. సో ఇది యంగ్స్టర్స్లో రావటం అనేది కొత్తగా ఏదన్నా మనం కోవిడ్ తర్వాత కనుగొన్నది కాదు. ఇండియన్స్ ఆర్ ప్రోన్ టు హార్ట్ డిసీజెస్ అండ్ ఇట్ హ్యాపన్స్ ఇన్ ద యంగర్ పీపుల్ ఇన్ ఇండియన్స్. అది అనేది మొదటి నుంచి తెలిసిందే. నా ఓన్ పర్సెప్షన్ ఏంటంటే కోవిడ్ వచ్చిన తర్వాత హెల్త్ అవేర్నెస్ పెరిగింది బాగా. బోత్ పబ్లిక్లో పెరిగింది, హెల్త్ గురించి మాట్లాడటం మీడియాలో పెరిగింది. అండ్ దాని తర్వాత కోవిడ్ పీరియడ్లో యాక్చువల్లీ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా బాగా ఎక్కువైపోయింది. సో దాని వలన ఏమైందంటే ఇంతకుముందు బయటికి రాని న్యూస్ ఇప్పుడు బయటికి ఈజీగా వస్తుంది. సో దాని మూలన మనకి ఇన్సిడెంట్స్ ఎక్కువగా కనిపిస్తాయింది, ఇన్సిడెంట్స్ తెలుస్తాయింది. కానీ కోవిడ్ యాక్చువల్ ఎఫెక్ట్స్ అనేది మనకు ముందే తెలుస్తుంది. ఇంకా స్టడీస్ అన్నీ కంప్లీట్ అయ్యి ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత కానీ మనకు డెఫినెట్గా ఎవిడెన్స్ బేస్ది రాదు. డాక్టర్ హరిప్రసాద్ గారు ఒక డాక్టర్ తర్వాత అడ్మినిస్ట్రేటర్ అనుకున్నప్పుడు మీలో ఒక రైటర్ కూడా ఉన్నారు. ఒక బుక్ రాశారు, ఐఎమ్ పాసిబుల్ అనే ఒక బుక్ రాశారు మీరు. దీంట్లో మీరు ఒక మాట చెప్పారు, ఐఎమ్ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టూ అనే ఒక మాట చెప్పారు. ఏంటిది ఐఎమ్ పాసిబుల్ బుక్ లో మీరు ఏం ఎక్స్ప్రెస్ చేశారు అసలు? నేను ఇంట్రోవర్ట్ అమ్మ, మీరు అన్నట్టు నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, ఎక్కువ డిస్కస్ చేసేవాడిని కాదు. సో నాకు ఒక అలవాటు ఏంటంటే నేను ఏది చేసినా కానీ ఒక కంప్యూటర్లో ఒక ఫైల్లో ఒక డైరీ లాగా రాసి టైప్ చేసి పెట్టేసేవాడిని. ఏదైనా ఇన్సిడెంట్ అయినా ఏదైనా కానీ. నాకు 2016లో బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఆ బ్లడ్ క్యాన్సర్ వచ్చిన తర్వాత 9 months ట్రీట్మెంట్ అయింది. దాని తర్వాత కంప్లీట్గా రికవర్ అయ్యి బై 2017-18 ఐ వాజ్ బ్యాక్ టు నార్మల్. ఏ ఫేజ్ లో ఐడెంటిఫై చేశారు? అది కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ. అది నాకు డయాబెటీస్ ఉండిందని చెప్పాను కదా. సో నేను ఆ రోజే యుఎస్ నుంచి రిటర్న్ వచ్చాను. మామూలుగా ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ షుగర్ టెస్ట్ చేసేవారు. సో ఆ రోజు నేను 8 o'clock ఎప్పుడో ల్యాండ్ అయితే నా సెక్రటరీ ఫోన్ చేసి రేపు పొద్దునే ఫాస్టింగ్ రండి, ఫాస్టింగ్ వస్తే బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుదామంటే సరే అని ఫాస్టింగ్ వెళ్ళాను. హాస్పిటల్ వెళ్ళగానే టెక్నీషియన్ వచ్చి బ్లడ్ డ్రా చేసుకుని వెళ్ళాడు. ఇక నేను 2 వారాలు ఇక్కడ లేను కాబట్టి పనిలో పడిపోయాను. ఒక 2 గంటల తర్వాత టెక్నీషియన్ ఫోన్ చేసి అన్నాడు, సార్ ఒక 2 ml ఎక్స్ట్రా బ్లడ్ డ్రా చేశాను నేను, దాంతో ఇంకేమైనా టెస్ట్ చేయించమంటారా అని అడిగాడు. అంటే నేను అన్నాను, అది 2 ml ఎక్స్ట్రా బ్లడ్డే కదా, ఇంకేం టెస్ట్ వద్దు, తీసేసే పాడేసే అన్నాను. ఇంకో 2 hours తర్వాత నాకు ల్యాబ్ నుంచి ఫోన్ వచ్చింది. ల్యాబ్ పెథాలజిస్ట్ ఫోన్ చేసి మీరు ల్యాబ్కి రండి అన్నారు. నేను అనుకున్నాను ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, ప్రాబ్లం ఏదైనా ట్యాకిల్ చేయడానికి రమ్మని ఉంటారని వెళ్ళాను. ల్యాబ్కి వెళ్ళి పెథాలజిస్ట్ రూమ్కి వెళ్తే ఆవిడ నా కళ్ళల్లో కలిపెట్టి చూడలేదు. కూర్చోండి సార్ అంది. కూర్చున్నాను. ఏం చెప్పట్లేదు. ఎందుకు రమ్మన్నారంటే 1 minute సార్ 1 minute సార్ అంటా ఉంది. దాని తర్వాత హిమటో ఆంకాలజిస్ట్ వచ్చింది రూమ్కి. ఆవిడ చెప్పింది, సార్ మీ శాంపుల్ని కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించారు, దాంట్లో అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయి, సో ల్యూకిమియా లాగుంది, ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి అన్న. అంటే నేను అన్నాను, ఏం ఇన్వెస్టిగేషన్ అన్నాను. అంటే బోన్ మ్యారో బయాప్సీ చేయాలి, రేపు మీరు ఫాస్టింగ్ రండి, అనస్థీసియా ఇచ్చి చేద్దాం అన్నారు. నేను అనస్థెటిస్ట్, నేను ఎన్నో బోన్ మ్యారో టెస్టులకి అనస్థీసియా ఇచ్చి ఉంటాను నేను. సో నేను అన్నాను వద్దు, నేను అంటే అబ్సల్యూట్గా ఫిట్గా ఉన్నాను. అదే రోజు అమెరికా నుంచి వచ్చాను, ఏం ప్రాబ్లం లేదు, బ్లడ్ క్యాన్సర్ ఉంటాం ఏంటని ఒక డినయల్ స్టేజ్లో ఉన్నాను నేను.
నేను అన్నాను ఎమ్మటే చేసేయండి, రేపటి వరకు ఎందుకు, ఇప్పుడే చేయండి అన్నాను. అంటే ఆవిడని, సార్ మీకు తెలుసు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో, మీరు లోకల్లో చేయమంటున్నారంటే పర్వాలేదు లోకల్లో చేసేయండి అన్న. ఎందుకంటే ఐ వాంటెడ్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ నాట్ క్యాన్సర్ అండ్ ఇట్ ఈస్ సంథింగ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఆల్ అని. రైట్ అని. సో నా మాట కాదని లేక లోకల్లో చేశారు. చేసి ఒక 3 hours 4 hours ప్రాసెసింగ్ పట్టింది. ఆ టైంకి మళ్ళీ డాక్టర్ గారు వచ్చి ఇది కన్ఫర్మ్డ్ ల్యూకీమియాని అని చెప్పారు. సో ఆ విధంగా లక్కీగా ఏదో డయాబెటీస్ టెస్ట్ చేయబోయి ఇది టెస్ట్ చేసి ఇనిషియల్ స్టేజెస్లోనే తెలిసింది కాబట్టి దాన్ని కంప్లీట్లీ క్యూర్ అయ్యే అవకాశం ఉండింది అండ్ అయ్యింది కూడా. సో అండ్ డాక్టర్ గారు కానివ్వండి, అపోలో స్టాఫ్ కానివ్వండి, చైర్మన్ గారి కాడి నుంచి అందరూ దే టుక్ అబ్సల్యూట్ కేర్. ఆ 9 months మాత్రం పనిచేస్తూనే ఉన్నాను నేను. ఆ 9 monthsలో కూడా సిస్టమ్ పెట్టుకుని రూమ్లో వీడియో కాన్ఫరెన్సింగ్ పెట్టుకుని పనిచేస్తాను. అప్పుడు కూడా బ్రేక్ తీసుకోలేదు. బ్రేక్ తీసుకోవటం కన్నా అది డిఫికల్ట్ పీరియడ్ అమ్మా. మనం ఫ్రీగా ఉంటే ఆలోచనలు ఎటో వెళ్ళిపోతూ ఉంటాయి. అదే బిజీగా ఉండి పనిలో ఉంటే ఆక్యుపై అయిపోయి. పాజిటివ్గా ఉంటుంది థాట్ ప్రాసెస్. సో ఆ విధంగా హెల్ప్ చేసింది అనమాట నాకు అది. సో మీ ఈ మాటతో ఎవ్రీవన్ హ్యాస్ టు గో ఫర్ ఏ టెస్ట్. ప్రతి 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి అయినా. అంటే 3 నెలలకు 6 నెలలకు కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే టెస్ట్లు అంటే ఒక 50 టెస్టులు చేస్తాము 400 రూపాయలకి, అది పనికిరాదు. ఇప్పుడు ఎవరికన్నా కానివ్వండి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ హిస్టరీలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది ఎవరికన్నా. సో ఆ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ షుడ్ బి మోర్ కేర్ఫుల్ అబౌట్ బ్రెస్ట్ క్యాన్సర్. ఎందుకంటే జెనెటిక్గా ఫ్యామిలీలో కంటిన్యూ అవుతుంది, వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దే షుడ్ బి డూయింగ్ మ్యామోగ్రఫీ కానివ్వండి, స్క్రీనింగ్ కానివ్వండి, యాన్యువల్లీ చేయించుకుని దానికి బ్లడ్ టెస్ట్ ఉంటాయి, అవి చేయించుకుని జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సో ఆ రకంగా రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి మా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేయించుకుంటా. స్పెసిఫిక్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ యాన్యువల్గాను అవసరాన్ని బట్టి చేయించుకుంటా ఉంటే చాలా మంచిది. నేనే ప్రైమరీ ఎగ్జాంపుల్. ఒకటి, డిసీజ్ని ప్రివెంట్ చేయవచ్చు. రెండోది, ఒకవేళ డిసీజ్ వచ్చినా కానీ ఫస్ట్ స్టేజ్లో కనుక్కుంటే దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయవచ్చు. రెండోది, దానికి అయ్యే ఖర్చు తక్కువ ఉంటుంది, దాంతో పడే బాధ తక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ స్పెసిఫిక్ రిస్క్స్కి ప్రివెంటివ్ హెల్త్ చెక్స్ చేయించుకోవడం అవసరం. మీకు ఎలా వచ్చింది అనుకుంటున్నారు డాక్టర్ మీరు? అది నో రీజన్ అమ్మా, దేర్ ఇస్ నో పర్టిక్యులర్ రీజన్. ఫ్యామిలీలో లేదు, అది ఫ్యామిలీ హిస్టరీతో వచ్చేది కూడా కాదు ఆ జబ్బు. అది వచ్చింది అండ్ ప్రాబ్లీ నా బ్యాడ్ లైఫ్ స్టైల్ కానివ్వండి, నా అంతకుముందు ఉండింది అన్నీ కాంట్రిబ్యూట్ అయి ఉంటాయి దానికి. సో అవన్నీ ఐఎమ్ పాసిబుల్ అన్నీ నా సిస్టంలో ఉన్నాయి. మా సన్ ఒక రోజు చూసి అన్నీ చాలా ఉన్నాయి. ఆ విధంగా నాకు స్కూల్ డేస్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అయినాయి అనమాట. హైస్ లోస్ చాలా ఎపిసోడ్స్ అయినాయి. సో అది తీసి అన్నీ చదివి ఒక రోజు అన్నాడు, ఇది బుక్ కింద రాస్తే బాగుంటుంది అన్నాడు. అయితే నేను నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నా. నాకైతే ఓపిక లేదు ఇది బుక్ రాయటానికి, నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటే తనే ఒక పబ్లిషర్ని చూసి అది బుక్ కింద కన్వర్ట్ చేసి ఆ రకంగా ఐఎమ్ పాసిబుల్ అనేది బయటకు వచ్చింది అనమాట. దాంట్లో నా హోల్ స్కూల్ జర్నీ, నా క్రికెట్ జర్నీ, ఎడ్యుకేషను, ప్రొఫెషనల్ కెరియరు, పర్సనల్ లైఫ్, అది వెయిట్ లాస్ జర్నీ అన్నీ ఉన్నాయి దాంట్లో. సో దాని పేరు కూడా ఐఎమ్ పాసిబుల్ అనే పెట్టింది. ఎందుకంటే ఒకసారి ఒకళ్ళు వెయిట్ వచ్చిన తర్వాత అది తగ్గటం ఇంపాసిబుల్ అని వదిలేస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేసేస్తారు. కానీ ఎంత వెయిట్ అయినా తగ్గొచ్చు అనేది ఐ వాజ్ ఏబుల్ టు డెమాన్స్ట్రేట్ అనమాట. ఆ రకంగా డిఫరెంట్ ఎపిసోడ్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ రిటన్ ఇన్ ఐఎమ్ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ ఆల్సో. సో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ డాక్టర్ మీరైతే. నాకు అలాగే అనిపిస్తోంది చూసిన తర్వాత. బోల్డ్ అన్ని మాట్లాడుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి. ఫస్ట్ మనం మీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటాం. బ్యాడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అన్నారు, అన్హెల్దీ ప్రాక్టీసెస్ అన్నారు. బీయింగ్ ఏ డాక్టర్ మీకు తెలుసు వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ హెల్త్ అనేది తెలుసు. సో దాన్ని ఎలా వచ్చింది, ఎలా అడాప్ట్ చేసుకున్నారు, దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యారు అసలు? ఎంత డాక్టర్ అయినా కానీ అల్టిమేట్లీ హ్యూమన్ బీయింగ్స్. ఎగ్జాక్ట్లీ. సో హ్యూమన్ బీయింగ్ ఉండే వీక్నెస్ డాక్టర్స్ కూడా ఉంటుంది దాంట్లో, అసలు దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్. ఒకటి. రెండోది ఏంటంటే కొన్ని అలవాట్లు చిన్నప్పుడు ఐ మీన్ గ్రోయింగ్ ఏజ్లోనే స్టార్ట్ అవుతాయి. లైక్ స్మోకింగ్ కానివ్వండి, పీర్ గ్రూప్ ప్రెషర్ ఉంటుంది, దాంతో స్టార్ట్ అవుతుంది. నా లైఫ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్కహాల్ ఈజ్ ఈజియర్ టు గివ్ అప్, బట్ టొబాకో ఈజ్ నాట్ సో ఈజీ టు గివ్ అప్. నా ఓన్ జర్నీ చూసుకుంటే నేను
స్మోక్ చేయటం మొదలుపెట్టాను. అది గివ్ అప్ చేయడానికి పాన్ నవలటం మొదలుపెట్టాను, జర్దా పాన్. అది గివ్ అప్ చేయడానికి ఇది వచ్చేది టొబాకో చూ చేయటం మొదలుపెట్టాను. చివరికి నికోటిన్ గమ్ అని వచ్చింది మార్కెట్లో. ఒకరోజు డిసైడ్ చేసుకుని ఇదంతా దేనివల్ల కాదని ఆ నికోటిన్ గమ్తో ఐ వాజ్ ఏబుల్ టు గివ్ అప్ దిస్ థింగ్. బట్ ఇట్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్ పీరియడ్. గివ్ అప్ చేయటం, రెండో రోజు మళ్ళీ మొదలుపెట్టడం, మూడో రోజు మొదలుపెట్టడం. సో నా అడ్వైజ్ మాత్రం టొబాకో దగ్గరికి వెళ్ళొద్దు. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ ఎనీబడి. ఒకసారి అలవాటు అయిందంటే మాత్రం గివ్ అప్ చేయడం చాలా చాలా కష్టం. మీకు ఎంత టైం పట్టింది డాక్టర్? దాదాపు ఒక గివ్ అప్ చేద్దామని డిసైడ్ చేసుకున్న తర్వాత 10 years పట్టింది నాకు కంప్లీట్లీ గివ్ అప్ చేయడానికి. అండ్ యు నో వెరీ వెల్, డాక్టర్ గా తెలుసు, అన్నీ తెలుసు. అందుకనే గివ్ అప్ చేయడానికి ఎక్కువ అగ్రెసివ్గా చేసాము. ఎంత అగ్రెసివ్గా చేసినా కానీ దాని అడిక్షన్ ఎట్లా ఉండిందంటే ఏదో ఒక సిచ్యువేషన్లో మళ్ళీ స్టార్ట్ అయిపోయేది. స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ ఏదో ఒక సిచ్యువేషన్లో స్టార్ట్ అయిపోయేది. సో ఆ రకంగా దట్ ఈస్ అ స్ట్రాంగ్ అడ్వైస్ ఫ్రమ్ మై లైఫ్ ఫర్ ఎవ్రీబడి. టొబాకోని మాత్రం ముట్టుకోవద్దు. డాక్టర్, చాలా వరకు ఇలా ఎవరైనా మేము అడాప్ట్ చేసుకున్నాము, దానికి అడిక్ట్ అయ్యాము అనుకున్న తర్వాత దాని నుంచి దూరం రావాలి అనుకున్న వాళ్ళకి మాకు విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉన్నాయి, లేకపోతే ఒకేసారి సడన్గా మానేస్తే ఇంకేదో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేదు గ్రాడ్యువల్గా మానేయాలి, ఇవన్నీ బోల్డ్ అని చెప్తుంటారు కదా, ఏం చెప్తారు వాళ్ళకి? ఒకటమ్మా, ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్రాడ్యువల్గా మానేయటం అనేది ఉండదు. అది పాసిబుల్ కాదు. గ్రాడ్యువల్ అనేది అసలు ఇంపాసిబుల్ ఈ హ్యాబిట్స్లో. ఒకరోజు డిసైడ్ చేసుకుంటే ఆ రోజు ఆపేయాలంతే. రెండోది ఏంటంటే ఒకళ్ళు చెప్పటం మూలాను చాలామంది కౌన్సిలింగ్ అంటారు, చాలామంది అది చేయండి ఇది చేయండి అని అడ్వైజ్లు ఇస్తూ ఉంటారు. ఏది పనికిరాదు. ఓన్ మైండ్ సెట్, ఓన్ కమిట్మెంటు మన మైండ్లోకి మనకు రావాలి, ఇది మంచిది కాదు, ఇది ఆపేస్తున్నాను వాళ్ళ నుంచి అని. దానికి స్టిక్ ఆన్ చేయగలిగిన బలం ఉండాలి, మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఈ రెండు ఉంటే కానీ యూ విల్ నాట్ గివ్ అప్ ఎనీ ఆఫ్ ద హ్యాబిట్. దీంతో పాటుగా మీరు ఇంకొక దాంట్లో కూడా రోల్ మోడల్గా కనిపించారు. ఒబేస్ హెవీ వెయిట్ ఉన్న దాని నుంచి ఇప్పుడు తగ్గి ఇప్పుడు ఎన్ని కేజీస్కి వచ్చారు డాక్టర్? ఇప్పుడు 63 kgs అమ్మా. ఓ 63. ఈ బుక్ లో 68 అని ఉంది, అది కూడా తగ్గారు మీరు ఇంకా. బుక్ వచ్చిన తర్వాత కూడా తగ్గాను మళ్ళీ. సో అక్కడ ఫ్యాట్ నుంచి ఇప్పుడు ఫిట్, ఈ జర్నీ అనేది ఎంత టైం తీసుకున్నారా, ఏం చేశారు అసలు? నాకు యాక్చువల్లీ నా ఐడియల్ వెయిట్ ఇస్ అబౌట్ లెస్ దెన్ 70 kgs. ఐడియల్ వెయిట్కి రావడానికి 3.5 years పట్టింది ఆఫ్ ఇంటెన్స్ దిస్ థింగ్. ఒకటేంటంటే నేను నా బిలీఫ్ ఏది అన్యాచురల్గా చేయకూడదు, ఏది చేసినా కానీ న్యాచురల్గా చేయాలని. నేను హాస్పిటల్లో ఉన్నాను. సో ఇవాళ రేపు ఒబిసిటీ తగ్గించడానికి చాలా రకాల సర్జరీలు కానివ్వండి, అన్ని బేరియాట్రిక్ సర్జరీ అని అదని లైపోసక్షన్లు అన్నీ వచ్చినాయి. కానీ నేనైతే న్యాచురల్గా చేయాలని ఇట్ వాజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్ అండ్ డైట్, ఈ మూడు. సో డైట్ అనగానే ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి ఇంటర్నెట్లో కనిపించేటువంటి, గూగుల్ చేయగానే డిఫరెంట్ డైట్స్ కనిపిస్తాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నాము, లేకుంటే కీటో డైట్ అంటున్నాము, వీగన్ డైట్ అంటున్నాము. ఇవన్నిట్లలో మీరే న్యాచురల్ వే అంటే ఏం ఫాలో అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్వింగ్ ఇస్ నాట్ అ వే ఆఫ్ లూజింగ్ వెయిట్. రెండోది ఏంటంటే ప్రతిదానికి దానికి ఉండే అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏది సస్టైన్ చేయగలుగుతాం. ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక 4 రోజులు తగ్గి ఒక 4 kgs తగ్గి మళ్ళీ పెరిగిపోవటం అనేది అది సస్టైనబుల్ కాదు అది. అందుకని నేను ఏం చేశానంటే నా ఓన్ డైట్ నేను డివైజ్ చేసుకున్నాను. లో క్యాలరీ, లో కార్బోహైడ్రేట్, హై ప్రోటీన్, మినిమల్ ఫ్యాట్ డైట్ నేనే డిజైన్ చేసుకున్నాను. నేను రెగ్యులర్గా తింటాను, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ తింటాను. కానీ తినేది మాత్రం ఆ లిమిటెడ్ వెజిటబుల్స్, చికెన్, ఫిష్, ఇంగ్రీడియంట్స్ తప్పితే ఇంకో వేరే ఏం ముట్టుకోను. బట్ ఐ హ్యావ్ ప్రాపర్ లంచ్, ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ప్రాపర్ డిన్నర్. రైస్ అండ్ వీట్ ఇలాంటి నో రైస్, నో వీట్, నో మైదా, నో షుగర్, అబ్సల్యూట్గా. ఇవన్నీ ఇప్పుడు మనకు అన్ఫార్చునేట్లీ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే రైస్ తింటే ఐఎమ్ పుట్టింగ్ ఆన్ వెయిట్ అని వీట్ తింటారు. రైస్ తింటే ఎన్ని క్యాలరీస్, ఎంత కార్బోహైడ్రేట్ ఉంటుందో వీటిలో కూడా అంతే ఉంటుంది, మైదాలో ఇంకెక్కువ ఉంటుంది. సో అందుకని ఐ డోంట్ ఈట్ రైస్, నో వీట్, నో మైదా. సో మనకి స్టేపుల్ ఫుడ్ అనేది రైస్, కొన్ని చోట్ల వీట్ ఉంటుంది. ఆ తర్వాత మనం రెగ్యులర్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలు, దోశలో, వడ, ఇంకోట తీసుకుంటాం. ఆ మినపప్పులు ఇలాంటివి కూడా మానేసారా? వాట్ యు ఈట్ ఫర్ బ్రేక్ఫాస్ట్? నాకు 5 వెజిటేబుల్స్ ఉంటాయి. మా బ్రాకలీ, కాలీఫ్లవర్, జుకీనీ, బీన్స్,
ఇట్లాంటి 5 లో క్యాలరీ. Carrot? క్యారెట్ కూడా మళ్ళీ షుగర్ ఉంటుంది దాంట్లో. ఎనీథింగ్ విచ్ గ్రోస్ అండర్ ద గ్రౌండ్ హ్యాస్ స్టార్చ్ అండ్ షుగర్ ఇన్ ఇట్. ఈవెన్ యూ అవాయిడ్ బీట్రూట్. బీట్రూట్ కూడా. సో ఈ 5 వెజిటేబుల్స్, దాని తర్వాత లీన్ మీట్, చికెన్, ఫిష్, ఈ మన డైట్ అంతా ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఈ వెజిటేబుల్స్ ఈ మీట్స్తోనే డిఫరెంట్ ప్రిపరేషన్ చేసేస్తాం. మటన్ కూడా ఉండదు. మటన్ కూడా. అండ్ యూ యాడ్ ఎగ్ అందులో ఉంటుంది. ఎగ్ వైట్ ఉంటుంది. ప్రోటీన్ Yellow ఎల్లో ఉండదు. అండ్ దెన్ వాట్ అబౌట్ మన మజ్జిగ కావచ్చు, కర్డ్, లేకపోతే పనీర్? నాకు ప్రాబ్లం ఏముండిందంటే మెయిన్గా ప్రతి మీల్కి నాకు ఇది మీగడ అంటారు కదా, పెరుగు మీద ఉండేది, అది బాగా తినే అలవాటు ఉండేది బాగా. సో అది మానేయాలంటే నేను డిసైడ్ చేసుకుంది ఏంటంటే వీగన్ అయితే కానీ అవి మానేయలేము అని ఒక 1 year వీగన్గా ఉన్నాను. దాంతో అలవాటు పోయింది. అలవాటు పోయిన తర్వాత నో మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్. దాని తర్వాత అసలు మళ్ళీ ఆలోచన రాలేదు. దాని తర్వాత ఆ క్రేవింగ్ కూడా లేదు ఇప్పుడు. సో గ్రీన్ టీ అని అంటారు డాక్టర్, గ్రీన్ టీ తాగొచ్చా? ఏ ఫామ్ లో గ్రీన్ టీ అనేది కూడా? ఇప్పుడు ఏది మంచిది ఏది చెడ్డది అనేది లెస్ ఇంపార్టెంట్. ఏది చేసినా కానీ విత్ ఇన్ లిమిట్స్ చేస్తే మంచిది. గ్రీన్ టీ ఇస్ ఫైన్, బ్లాక్ కాఫీ ఇస్ ఫైన్ వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్. బ్లాక్ టీ ఈజ్ గుడ్ వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్. ఏదన్నా దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎప్పుడు వచ్చినా కానీ వచ్చేది రైస్, మన స్టేపుల్ ఫుడ్తో రైస్ కానివ్వండి, వీట్ కానివ్వండి, షుగర్ కానివ్వండి మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. దాని తర్వాత ఆయిల్స్, అన్రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం. ఫ్రైస్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా, దాంట్లో ఉండే డేంజర్స్ ఇంకా వేరే దాంట్లో రావు. సో అవి అవాయిడ్ చేయటం ఇంపార్టెంట్. సో ఈ నైట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు మీ మీల్ని? ఎప్పుడు పడుకుంటారు? ఈ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. నేను ఇటువరకు బాగా ట్రావెల్ చేసేవాడిని నేను ప్రొఫెషనల్గా. సో ఎక్కడికైనా వెళ్ళి రావాలంటే హైదరాబాద్ లక్కీగా ఏంటంటే ఇటు సో వెల్ కనెక్టెడ్, పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చేయచ్చు. సో పొద్దున్నే ఫ్లైట్కి వెళ్ళేవాడిని, రాత్రి లేట్ నైట్ ఫ్లైట్కి వచ్చేవాడిని. ఇక ఆ రకంగా అసలు స్లీప్ మీద అసలు కంట్రోల్ ఉండేది కాదు, డైట్ మీద కంట్రోల్ ఉండేది కాదు, తర్వాత టైమింగ్స్ అనేవి ఉండేవి కాదు. ఇప్పుడు ఇది చేంజ్ అయిన తర్వాత క్లాక్ లాగా తయారైపోయింది అనమాట. 8:30 బ్రేక్ఫాస్ట్, 12:30 లంచ్, 7:30 డిన్నర్, 9 ఇన్ ద బెడ్, 4:30కి లేగుస్తాను, 5 ఇన్ ద జిమ్. క్లాక్ లాగా తయారైపోయింది. అదే ప్రపంచంలో ఎక్కడున్నా కానీ అదే ఫాలో అవుతూ ఉంటాను. బాడీ ట్యూన్ అయిపోయింది. ఇంకా 8 years నుంచి అదే ఫాలో అవుతూ ఉంటాను ఎక్కడున్నా కానీ. డాక్టర్, ఇప్పుడు బిఫోర్ క్యాన్సర్, ఆఫ్టర్ క్యాన్సర్, ఎలా అయితే మనం కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత, అప్పుడు కంప్లీట్గా ఒకసారి మీరు వెనక్కి చూసుకుంటే డాక్టర్ హరిప్రసాద్ గారు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏం చెప్తారు ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ? ఒక పెద్ద మైండ్ సెట్ చేంజ్ వచ్చిందమ్మా క్యాన్సర్ బిఫోర్, క్యాన్సర్ తర్వాత అనేది. క్యాన్సర్ ముందు ఐ నెవర్ యూస్ టు కేర్ అబౌట్ ఎనీథింగ్. దేని గురించి కేర్ చేసేవాడిని, పనిలో పడి ఏదన్నా కానివ్వండి అది పనే ఉండేది. దాని తర్వాత 9-month పీరియడ్లో ఫ్యామిలీ సపోర్ట్ కానివ్వండి, హాస్పిటల్లో అందరి లవ్ అండ్ ఎఫెక్షన్ కానివ్వండి, ద అమౌంట్ ఆఫ్ సపోర్ట్ ఐ గాట్. నాకు ఏ రోజు కూడా నేను సీరియస్ ఇల్నెస్తో సఫర్ అవుతున్నాననే ఫీలింగ్ రానిలేదనమాట ఎంత కాదు. నా మైండ్ సెట్ చేంజ్ అయింది. ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ లివింగ్ ఫర్ అవర్ సెల్స్ ఆర్ అవర్ వర్క్, బట్ we should do something for everybody who loves us so much. సో చాలా మటుకు ఆ మైండ్ సెట్ చేంజ్ ఒకటి నోటీస్ చేశాను. రెండోది ఏంటంటే ఐ మీన్ కీపింగ్ హెల్దీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు దాకా డిస్కస్ చేసాం. అది ఈ 2 మేజర్ చేంజెస్ అనమాట. సో ఇప్పటి వాళ్ళకి మీరు చెప్పమంటే ఏం చెప్తారు డాక్టర్, ఎలా హెల్దీగా ఉంచుకోవాలి అంటే? ఫస్ట్ థింగ్ ఏంటంటే డోంట్ గెట్ ఇన్ టు ద రాంగ్ థింగ్స్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. దట్ ఈస్ బికాస్ దట్ ఈస్ ద ఈజియెస్ట్ థింగ్ టు హ్యాపన్. చాలా సులభంగా ఏదేంటంటే తప్పు పనులు చేయటం. ఇప్పుడు ఇంకా పియర్ ప్రెషర్ పెరిగిపోయింది. ఇప్పుడు మన హైదరాబాద్లోనే చూసుకుంటే ఎన్ని పబ్లు, ఇదివరకు అసలు పబ్ అంటే తినేవాళ్ళం కాదు. ఇప్పుడు ప్రతి రోడ్కి 4 పబ్లు, ప్రతి ఆల్టర్నేట్ బిల్డింగ్ పబ్బే. వీకెండ్ కల్చర్ వచ్చింది. ఆ వీకెండ్ కల్చరు ఈ అన్నిటితో పియర్ ప్రెషర్ కూడా బాగా పెరిగిపోయి అలవాట్లు ఆ ఏజ్లో మొదలైతే దాని మూలాన వచ్చే నష్టం ఇంకా ఎక్కడ రాదు. సో ఫస్ట్ థింగ్ డోంట్ గెట్ ఇన్ టు ఎనీథింగ్ బ్యాడ్. దాని తర్వాత రెండోది ఏంటంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి లైఫ్లో. వర్క్, లైఫ్, ఫ్యామిలీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఆ మెయింటైన్ చేయగలిగితే యూ విల్ బీ ఏబుల్ టు సస్టైన్ యువర్ సెల్ఫ్ ఫర్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. మీకు మీరే ఉపయోగంగా ఉండడం కాకుండా ఫ్యామిలీకి ఇంకా ఎక్కువ ఉపయోగపడతారు, కమ్యూనిటీకి కూడా ఇంకా ఎక్కువ ఉపయోగపడతారు. సో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్.
సో అది దట్స్ మై అడ్వైస్. సో ఇప్పుడు ఒక ప్రెస్టీజ్ ఇష్యూ కింద తీసుకోనో లేకుంటే సోషల్ స్టేటస్ ఒక సింబల్గా మారాలి ప్రజెంట్ జనరేషన్ ఇలాంటివి అనుకున్నప్పుడు మీరు చెప్పినవన్నీ యాడ్ ఆన్ అయిపోతున్నాయి ఒకరి తర్వాత. అది కూడా అమ్మా నేను ఏదో అయిపోవాలి, ఇంత ఏదో సంపాదించేసేయాలి, ఏదో పొడిచేయాలని ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచో రావట్లేదు పిల్లలకి. మనం పేరెంట్సే క్రియేట్ చేస్తున్నారు, ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు నేను మొన్న ఏదో స్కూల్స్ టీచర్స్ కాన్ఫరెన్స్కి ఏదో చీఫ్ గెస్ట్గా పిలిస్తే వాళ్ళకి చెప్పాను నేను, మీరందరూ పిల్లల్ని పాడు చేస్తున్నారు. ఈ ప్రెషర్ మూలాన నార్మల్ హెల్దీ హ్యాపీ లివింగ్ చిల్డ్రన్ని స్ట్రెస్ఫుల్ లివింగ్లోకి తీసుకెళ్తున్నారు. ర్యాంక్స్, మార్క్స్, కాంపిటీషను ఇవన్నిటి మూలాన మీరు పిల్లలకి ఎక్కువ చెడు చేస్తున్నారు మంచి కన్నా. దానికన్నా లెట్ దెమ్ బీ హ్యూమన్స్, లెట్ దెమ్ గ్రో అప్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. అల్టిమేట్గా లైఫ్లో వచ్చేది ఏంటంటే హౌ హ్యావ్ యూ బీన్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎంత సంపాదించావు ఏమయ్యావు అనేది సెకండరీ అయితే, ఇది హౌ హ్యావ్ యూ బీన్ యాజ్ అన్ హ్యూమన్ బీయింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఒకటి. రెండోది ఏంటంటే ఏదన్నా కావాలంటే అది మనం ఏదో చేసేస్తే అవ్వం. మనం రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఏ రకమైన మనం పని చేస్తున్నాము, మనం ఏ రకమైన లైఫ్ లీడ్ చేస్తున్నాము, ఏ రకంగా మనం ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాము, ఇవన్నీ కలుపుకుంటే యూ విల్ రీచ్ సమ్వేర్. ఓవర్ నైట్గా నేను ఇది అయిపోవాలనుకుంటే అది అయ్యే పని కాదు, ఇట్ విల్ బి కౌంటర్ ప్రొడక్టివ్ అనమాట. ఏ వాల్యూస్ని లేకుంటే దేన్ని ఫాలో అయ్యి ఏ మోటివ్తో ముందుకెళ్తున్నాం, నెక్స్ట్ మనల్ని మనం ఎలా చూడాలనుకుంటున్నాము, ఇన్ని మాట్లాడుకున్న తర్వాత డాక్టర్ హరిప్రసాద్ గారిలో ఇంకొక పర్సన్ ఉన్నాడు, క్రికెటర్. ఏంటి ఆ క్రికెట్ మీద ఉన్న అంత ప్యాషన్, పిచ్చా? రంజీ ట్రోఫీస్ కూడా ఆడారు కదా? అవును, ఆడానమ్మా. స్కూల్లో అదొకటి నా లక్ ఏంటంటే నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో చదువుకున్నాను. ఆ స్కూల్లో అప్పుడు ఇప్పుడు ఎట్లా ఉందో నాకు అంత ఇది లేదు తెలియదు, కానీ అప్పుడు దేవర్ మార్క్స్, ర్యాంక్స్ ఇంత ప్రెషర్ ఉండేది కాదు, గ్రేడ్స్ కూడా ఉండేది కాదు. ఎవరన్నా ఏదన్నా ఏరియాలో ప్యాషన్ చూపిస్తాన్నా బాగా చేస్తూ ఉన్నా కానీ దాంట్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు. నేను దాదాపు 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడే స్టేట్కి ఆడాను. ఆడినప్పుడు అందరూ నీకు మంచి ఫ్యూచర్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉందని అన్నారు. నేను అప్పుడు అది ఆ స్కూల్ కరిక్యులం ఐసిఎస్సి అనమాట. అయితే అది ఫిబ్రవరిలో 10th బోర్డ్ ఎగ్జామ్స్ ఉండేవి. అదే ఫిబ్రవరిలో నేషనల్ టోర్నమెంట్ ఏదో ఉండింది. సో నేను అన్నాను, నేను ఆడిన ఆ టోర్నమెంటు 1 year లాస్ అయిపోతుంది నాకు అకాడమిక్ ఇయర్ అంటే, మా ప్రిన్సిపల్ను ఫిజికల్ డైరెక్టర్ పిలిచి నువ్వు వెళ్ళి ఆడు ఆ టోర్నమెంటు, ఏం కాదన్నారు. నేను అన్నాను మరి 1 year పోతుంది కదా సార్, నాకు ఫ్యామిలీ కూడా ఒప్పుకోరు అంటే, నీకేం కాదు వెళ్ళి ఆడన్నారు. సో వాళ్ళే చెప్పిన తర్వాత నాదేముంది, నేను వెళ్ళి ఆడాను. వచ్చి రావడంతో వాళ్ళు ఏం చేశారంటే ఐసిఎస్సి నుంచి నన్ను ఎస్ఎస్సికి ప్రైవేట్గా మార్చి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఏప్రిల్లో ఉండేవి. నాకు ఆ 2 months స్పెషల్గా టీచర్స్తో ట్యూషన్స్ పెట్టించి ఎస్ఎస్సికి ప్రిపేర్ చేయించి ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయించి దే మేడ్ ష్యూర్ దట్ ఐ డిడ్ంట్ లూజ్ అ ఇయర్, అకాడమిక్ ఇయర్. దాని తర్వాత మళ్ళీ 2 years కూడా క్రికెట్ బాగా ఆడేవాడిని. 2 years 11th and 12th కూడా. మళ్ళీ 12th బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి మళ్ళీ అదేవిధంగా ఆ ప్రిన్సిపల్ స్పెషల్ కోచింగ్ పెట్టి హాస్టల్లో ఉంచి ట్రైనింగ్ చేయించి ఎగ్జామ్స్ పాస్ చేయించాడు. కానీ అప్పుడున్న కాంపిటీషన్కి నాకు మెరిట్లో మెడిసిన్ సీట్ వచ్చే ఛాన్సే లేదు. నా అదృష్టానికి ఏంటంటే ఆ ఇయర్ స్పోర్ట్స్ కోటాలో పెట్టింది గవర్నమెంట్. సో ఈ క్రికెట్ మూలాన నేను ఆడిన లెవెల్ మూలాన నాకు స్పోర్ట్స్ కోటాలో సీట్ వచ్చి ఆ విధంగా మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది అనమాట నాకు. సో క్రికెటర్గా కంటిన్యూ అవ్వాలని అనుకోలేదా? అప్పుడు ఆపర్చునిటీ ఉండింది. చాలామంది అన్నారు క్రికెటర్గా కంటిన్యూ అవ్వమని. మెడిసిన్లో ఫస్ట్ ఇయర్ క్రికెట్ కంటిన్యూ చేశాను. క్రికెట్ అంటే దాదాపు సీరియస్ క్రికెట్ ఆడుతూ ఉంటే దాదాపు సంవత్సరంలో దాదాపు 7-8 నెలలు బయట తిరగాలి. సో అదేవిధంగా ఆడాను. నాకు స్కూల్లో ఎంత ఎంకరేజ్మెంట్ దొరికింది, అన్నీ చేశారు వాళ్ళు అని. అదే మెడికల్ కాలేజ్లో కూడా అదే విధంగా ఉంటుందని ఫస్ట్ ఇయర్ ఆడాను. ఫస్ట్ ఇయర్ ఆడి ఎగ్జామ్స్ టైం వచ్చేటప్పటికి నన్ను ఎగ్జామ్ రాయనీలా, నీకు అటెండెన్స్ లేదు అని ఎగ్జామ్ రాయనీలా. సో అప్పుడు డిసైడ్ చేసుకోవాల్సి వచ్చింది క్రికెటా మెడిసినా అని. అప్పుడు ఏ కాలేజ్లో? మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్లో. క్రికెటా మెడిసినా అని డిసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు క్రికెట్ పెద్ద ప్రొఫెషనల్ కెరియర్ కాదు. సో ఆప్టెడ్ ఫర్ మెడిసిన్. ఇప్పుడు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చి ఉంటే ఇవాళ అయితే నేను డెఫినెట్గా క్రికెట్ అని చూస్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది 80s 82. ఓకే. నిజంగానే ఇప్పుడు చూసిన తర్వాత
ఆ టైంలో మీతో పాటుగా రంజీస్ ఆడిన వాళ్ళు, ఆ తర్వాత నేషనల్‌కి సెలెక్ట్ అయ్యి ఉంటారు. ఆ తర్వాత మన ఇండియాని రిప్రజెంట్ చేసి ఉంటారు. అజరుద్దీన్ నేను కలిసి సేమ్ మ్యాచ్లో రంజీ ట్రోఫీ డెబ్యూ కూడా చేసాం. సో హ్మ్. కలిసి ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ 100 మందిలో ఒకళ్ళు ఎవరన్నా ఆ రకంగా షైన్ అయ్యేవాళ్ళు అప్పుడు. ఇప్పుడేంటంటే ఇట్స్ బికమ్ మోర్ ప్రొఫెషనల్‌ను లాట్ ఆఫ్ పీపుల్ ఈవెన్ ఇండియాకి ఆడకపోయినా కానియండి, ఇది ఒక కెరియర్ అదర్ లాంటిది కంట్రీస్‌కి. కాదు. ఈ ఐపీఎల్ ఇవన్నీ వన్ డేస్ అవును. రావటం, దాని తర్వాత స్కూల్ స్టేజ్ నుంచే ఒక లుక్రేటివ్గా పే చేయటం, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, ఇవన్నిటి మూలన క్రికెట్ కూడా ఒక క్యారియర్ లాగా తయారైపోయింది ఇప్పుడు. హ్మ్. అప్పుడు అది ఉండేది కాదు, అవకాశం ఉండేది కాదు. ఎప్పుడు లాస్ట్ మీరు బ్యాట్ పట్టుకుంది? అంతే అమ్మా. నేను చెప్పాను కదా, ఏది చేసినా కానీ ఓవర్ నైటే. అంతే. ఆ రోజు డిసైడ్ చేసుకున్నా నేను, మెడిసినా క్రికెటా అంటే మెడిసిన్ అని డిసైడ్ చేసుకున్నా. దాని తర్వాత అసలు మళ్ళీ బ్యాట్ పట్టుకోలేదు. ఈ 42 ఇయర్స్‌లో ఒక్కసారి కూడా క్రికెట్ మ్యాచ్ చూస్తాను చూస్తారు. గ్రౌండ్కి వెళ్ళి చూడండి. నేను ఐ ఫైండ్ ఇట్ అట్ వేస్ట్ ఆఫ్ టైం టు గో దే. ఓహ్! టీవీ మీద డెఫినెట్గా చూస్తాను. నాకు టైం దొరికినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా డెఫినెట్గా చూస్తాను. సో, ఎప్పుడు మన ఇండియా ఫైనల్‌లో ఆడుతుంది అన్నప్పుడు చాలా క్యూరియస్‌గా ఎదురు చూస్తుంది. డెఫినెట్గా ఎవరు మామూలు ఏ ఫేవరెట్? మ్యాచ్ అన్నా కానీ చూస్తూ ఉంటాను టైంని బట్టి. ఎవరు ఫేవరెట్ క్రికెటర్? ఇప్పుడు డెఫినెట్లీ కోహ్లీ అన్న, రోహిత్ శర్మ అన్న. ఓహ్! గుడ్. సో, టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ చూసారా? చూశాను. దాని తర్వాత సెలబ్రేట్ ఫెల్ట్ వెరీ చేసుకుని హ్యాపీ. డెఫినెట్గా సెలబ్రేట్ చేసుకున్నాం ఇంట్లో. అందులో అందరికీ ఇంట్రెస్ట్ క్రికెట్ ఇంట్లో. సో హ్మ్. వీ ఆల్ సెలబ్రేటెడ్ ఎట్ హోమ్. సో, మీరు బీయింగ్ ఏ క్రికెటర్ ఇప్పుడు వచ్చినటువంటి ప్రెజెంట్ ట్రెండ్స్ ఇన్ క్రికెట్ చూసిన తర్వాత, ఐపీఎల్ ఆడిన తర్వాత, టీ20లో వచ్చిన తర్వాత, 50 ఓవర్ మ్యాచ్‌లు అనేవి పోయాయి. ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్‌లు అనేవి పెద్దగా ఇంట్రెస్ట్ కనిపించట్లేదు అనుకున్నప్పుడు, చాలా వరకు చెప్తుంది ఏంటంటే, మన వాళ్ళంతా కమర్షియల్ అయిపోయారు. ఐపీఎల్‌కి ఆడిన తర్వాత ఇటువైపు ఆడడానికి అంత ఇంట్రెస్ట్ కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి స్టామినా కానీ ఉండట్లేదు అనేది. ఎలా చూస్తారు దాన్ని? ఫస్ట్ థింగ్ ఏంటంటే, కమర్షియల్ అవ్వటం అనేది దాంట్లో తప్పేం లేదు. ఏ ఫీల్డ్లో ఉన్నా కానివ్వండి, ఎవరు చారిటబుల్ యాక్టివిటీ చేయరు. హ్మ్. అందరికీ సస్టైనబుల్గా ఎర్నింగ్ ఉండాలి. అది ఉంటే తప్పితే ఆ ఫీల్డ్లో ముందుకు సాగలేరు ఎవరన్నా కానివ్వండి. సో it is good that cricketers are having more revenues to make money, and అది మంచిదే. మీరు ఈవెన్ సీనియర్ మోస్ట్ క్రికెటర్స్ని అడిగినా కానీ, the value of test cricket is much higher than T20 and 50 over game also ఇప్పటికి కూడా. హ్మ్. అండ్ రియల్ క్రికెట్ లవర్స్ కానివ్వండి, క్రికెట్ ఎంతూజియాస్ట్ కానివ్వండి, ఈ టీ20లు, వన్డేలు ఎన్ని ఆడినా కానీ ద అమౌంట్ ఆఫ్ ఇంపార్టెన్స్ గివెన్ టు టెస్ట్ మ్యాచెస్ ఇస్ మచ్ హైయర్ డెఫినెట్లీ ఇప్పుడు కూడా. సో, ఉమెన్ క్రికెట్? ఉమెన్ క్రికెట్ కూడా అది చాలా మంచిది. ఇదివరకు ఉమెన్ క్రికెట్ ఒక సైడ్ ట్రాక్లో ఎక్కడో ఉండేది, అది వేరే బోర్డులో ఉండేది అనమాట. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ కిందకి వచ్చేసిన తర్వాత దే ఆర్ ఆల్సో డూయింగ్ వెల్. అండ్ ఐఎమ్ షూర్ మన మెన్ ఎట్లా అయితే పర్ఫామ్ చేస్తున్నారో ఆ విధంగా పర్ఫామ్ చేసే రోజులు ఎక్కువ దూరంలో లేవు. సో, ఇప్పుడు ప్రెజెంట్ మనం పారిస్ ఒలింపిక్స్ చూస్తున్నాము. సో, దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారా? ఎలా అనిపిస్తోంది ఉన్న ట్రెండ్? నిన్న వాజ్ నాట్ అ గుడ్ డే. ఒక బ్రాంజ్ మెడల్ వచ్చింది కానీ నిఖత్ సింధు జరీన్, పివి ఓడిపోయింది. సింధు. రితిక్ వీళ్ళు బ్యాడ్మింటన్ డబుల్స్ ఓడిపోయారు, సాత్విక్ వాళ్ళు. దాని తర్వాత నిఖత్ కూడా. నిఖత్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. హాకీ కూడా బెల్జియంతో ఓడిపోయారు నిన్న. సో నిన్న వాజ్ నాట్ అ గ్రేట్ డే. సో లెట్స్ హోప్ టుడే ఇస్ అ బెటర్ డే. సో, ఇవైతే రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ ఫాలో అవుతుంటారు మీరు. ఎప్పుడు అనిపించలేదా? అయ్యో! నేను మిస్ అయ్యానే క్రికెట్ పట్టుకోక, బ్యాట్ పట్టుకోక చాలా కాలం అయింది ఫీల్డ్‌కెళ్ళక. అదొక హ్యాబిట్ అమ్మ నాకు. ఏదన్నా వదిలేసామంటే దాని గురించి పట్టించుకోను అసలు. నేను దాని గురించి ఆలోచించను కూడా దాని నుంచి దూరం అయిపోయాం ఇంకంతే. అంతే. సో, ఇప్పుడు రీయూనియన్ లాగా ఎప్పుడన్నా అవుతుంటాయా? ఐ మీన్ స్కూల్ రీయూనియన్స్ అవుతూ ఉంటాయి, కాలేజ్ రీయూనియన్స్ అవుతూ ఉంటాయి. రంజీ క్రికెటర్స్. క్రికెటర్స్ తక్కువ, క్రికెటర్స్ రీయూనియన్స్ చాలా తక్కువ, కానీ కలుస్తూ ఉంటాం. నాకు ఇంకొకటి అడ్వాంటేజ్ ఏముండిందంటే, నేను ఎక్కడున్నా కానీ బికాజ్ ఆఫ్ మై మెడికల్ స్టాండింగ్, ఏ క్రికెటర్కి ఎక్కడ దేశంలో ఏ రకమైన మెడికల్ అవసరం ఉన్నా కానీ ఫస్ట్ ఫోన్ కాల్ నాకే వస్తుంది. సో ఆ రకంగా క్రికెటర్స్కి చాలామందికి వీఆర్ ఏబుల్ టు సపోర్ట్ అండ్ హెల్ప్ దెమ్. ఎస్ డాక్టర్. సో, ఇప్పుడు మనం కమింగ్ బ్యాక్ టు యువర్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ చూసుకుంటే, ఇక్కడ మెడికల్ ఫీల్డ్ అనగానే చాలా వరకు మీరు ఈ ఫీల్డ్‌లో ఉన్నారు ఇన్నేళ్ల నుంచి కాబట్టి, ప్రైవేట్ సెక్టార్‌కు వస్తున్నటువంటి ఒక ఊపు కావచ్చు, లేకుంటే అంత మాసివ్‌గా స్ప్రెడ్ అవుతుంది. గవర్నమెంట్ సెక్టార్‌లో ఇటు బడ్జెట్ కేటాయింపులు ఇవి చాలా తక్కువ ఉంటాయి. మనకి కీలకమైనది ఏమంటే విద్య, వైద్యం ఈ రెండింటికి చాలా తక్కువ ఉన్నాయి అనే మాట మీరు ఎలా అబ్జర్వ్ చేస్తారు దీన్ని? ఒకటే, మా ఇండియాలో లాస్ట్ 30-40 ఇయర్స్లో హెల్త్ కేర్ అనేది పూర్తి మారిపోయింది. మీకు గుర్తుంటే 30 ఇయర్స్ బ్యాక్, 25 ఇయర్స్ బ్యాక్ ఎవరన్నా
పెద్ద సెలబ్రిటీ ఏదైనా అవసరం ఉంటే హార్ట్ సర్జరీ అవసరం ఉండింది అనుకోండి, అమెరికా వెళ్ళి చేయించుకుని వచ్చారు అని పెద్ద న్యూస్ ఉండేది ఆల్ ఓవర్ ద ప్లేస్. ఇప్పుడు మామూలు ఆటో రిక్షా తోలే అయినా రిక్షా తోలే అయినా కూడా ఈ హార్ట్ సర్జరీ అవసరం ఉంటే ఇక్కడ చేయించుకోగలుగుతున్నారు. ఆ రకమైన ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది హెల్త్ కేర్కి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి కారణం ప్రైవేట్ హెల్త్ సెక్టర్. ప్రైవేట్ హెల్త్ సెక్టరు పెరగటం మూలాన ఆ ట్రాన్స్ఫర్మేషన్ రాగలిగింది ఒకటి. రెండోది ఏంటంటే, ఒకటి యాక్సెస్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, డాక్టర్స్ ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి. రెండోది ఫైనాన్షియల్ యాక్సెస్ కూడా ఉండాలి. ఇప్పుడు ఆల్ దీస్ కాస్ట్ మనీ, ఏది ఫ్రీగా రాదు, అన్నీ ఎవ్రీథింగ్ కాస్ట్ మనీ. సో దానికి సపోర్ట్ చేయగలిగిన ఫైనాన్షియల్ యాక్సెస్ కూడా ఉండాలి. ఇప్పుడు ఈచ్ స్టేట్ స్కీమ్స్ కానివ్వండి, లైక్ ఈ స్టేట్లో ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేకపోతే నేషనల్ లెవెల్లో ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, సో బిలో పవర్టీ లైన్ సెక్షన్ కూడా ఆ రకమైన స్కీమ్స్ రావటం వలన యాక్సెస్ పెరిగింది. సో నంబర్ ఆఫ్ పీపుల్ బెనిఫిటింగ్ ఫ్రమ్ హెల్త్ కేర్ ఇంప్రూవ్ అయింది. అలొకేషన్స్ అంటారా, నా ఒపీనియన్లో గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ప్రివెన్షన్ అండ్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ యాక్సెస్ టు ద బిలో పవర్టీ లైన్ పీపుల్ అండ్ allow benefit from the best institutions in the country. ఒకటి. రెండోది, ఇంకా ప్రైవేట్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్స్ పెంచే ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేసినా కానివ్వండి, దే విల్ నాట్ బి ఏబుల్ టు సెటప్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద కంట్రీ. మిగతా వేరే ప్రయారిటీస్ కూడా ఉంటాయి కదా గవర్నమెంట్కి, చాలా ప్రయారిటీస్ ఉంటాయి. సో హెల్త్ మీద ఎంత స్పెండ్ చేసినా కానీ దేశానికి అవసరం ఉన్న కంప్లీట్ హెల్త్ కేర్ అయితే ప్రొవైడ్ చేయలేరు. ప్రైవేట్ సెక్టర్ పెరగటానికి, ప్రైవేట్ సెక్టర్లో కేర్ మోర్ అఫోర్డబుల్ చేయడానికి, ప్రైవేట్ సెక్టర్కి ఇన్సెంటివ్స్ ఇవ్వటం కానివ్వండి, కన్జ్యూమబుల్స్ డ్రగ్స్ కాస్ట్ తగ్గించడం కానివ్వండి, ఆ రకంగా చేస్తే గవర్నమెంట్ ఈస్ డూయింగ్ గ్రేట్ జాబ్. అండ్ ఈ స్కీమ్స్ మూలన మీద కొన్ని లక్షల కోట్ల మంది బెనిఫిట్ అయి ఉంటారు ఇప్పుడు దాకా. ఎట్ ద సేమ్ టైం మెడికల్ టూరిజం కూడా విపరీతంగా పెరిగింది. అది సైడ్ ఎఫెక్ట్ లాగా వచ్చింది అనమాట. ఎందుకంటే ఇండియా ఎట్లా ఉండేదో ఒక 30-40 ఇయర్స్ బ్యాక్, ప్రపంచంలో చాలా కంట్రీస్ ఆ విధంగా ఉన్నాయి హెల్త్ కేర్ పరంగా. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి ట్రీట్మెంట్కి. అది ఇప్పుడు డెవలప్డ్ నేషన్స్ అమెరికా, యూకే వెళ్ళే పరిస్థితులు లేవు, ఎందుకంటే అక్కడ కాస్ట్ చాలా ప్రొహిబిటివ్గా ఉంటుంది. అదే ఇండియా వస్తే విత్ ఇన్ అఫోర్డబుల్ కాస్ట్ ట్రీట్మెంట్ దొరుకుతూ ఉంది. సో దాదాపు 160-170 కంట్రీస్ నుంచి ఇండియా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుని వెళ్తా ఉన్నారు. సో దట్స్ ఆఫ్ షూట్ ఆఫ్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా. అది దేశానికి మంచిది, ఇండియన్ హెల్త్ సెక్టర్ కూడా మంచిది. అది యూజువల్గా కార్పొరేట్ హాస్పిటల్స్ అనగానే ఉండేటువంటి ఒక ఆలోచన, వెళ్ళిన వెంటనే డిఫరెంట్ ప్యాకేజెస్ అన్నీ చేయిస్తారు, కంప్లీట్ హెల్త్ ప్యాకేజ్ అనేది అవసరం ఉన్నా లేకపోయినా అవన్నీ కంపల్సరీ చేయిస్తారని. ఈజ్ ఇట్ ఎ మిత్ ఆర్ ఈజ్ ఇట్ నెసెసరీ? ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇటువరకు డాక్టర్ వాజ్ గాడ్, హాస్పిటల్స్ వర్ టెంపుల్స్, ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు లిటిగేషన్ పెరిగిపోయింది, డాక్టర్స్కిను పేషెంట్స్ మధ్యన ఉన్న ట్రస్ట్ తగ్గింది, చాలా వరకు అటాక్స్ కూడా అవుతున్నాయి. ఇది అవుతున్నాయి. ఆ ట్రస్ట్ తగ్గేటప్పటికి ఏమైందంటే డాక్టర్స్ కూడా డిఫెన్సివ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా కన్సిస్టెంట్గా ఒక 4 రోజుల నుంచి హెడేక్ వస్తాయింది, తగ్గట్లేదు. ఇటువరకు ఏం చేసేవాళ్ళు, మెడిసిన్స్ వాడటం, ఏదో చిన్న టెస్టులు చేసి చేయటం. 1 in 1000 పీపుల్కి కానీ 10,000 పీపుల్కు బ్రెయిన్ ట్యూమర్ ఉండొచ్చు అనుకోండి హెడేక్ వచ్చే వాళ్ళకి. ఇప్పుడు అది మిస్ అయితే కష్టం కదా, అందుకని మొత్తం అందరికీ సిటీ స్కాన్ చేయించాల్సి వస్తుంది ఆ డిఫెన్సివ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయటం వలన. సో అది డాక్టర్స్ని అలోన్ బ్లేమ్ చేయడానికి కరెక్ట్ కాదు. అది కమ్యూనిటీలో వచ్చిన చేంజ్, అది కమ్యూనిటీలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్, దాని ప్రకారం డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రతి ప్రొఫెషన్లో బ్లాక్ షీప్ ఉంటారు, నేను ఉండరని చెప్పను, ప్రతి ప్రొఫెషన్లో ఉంటారు, కానీ మెజారిటీ మాత్రం నంబర్ ఆఫ్ టెస్ట్ అవైలబిలిటీ ఎక్కువైంది. రెండోది ఈ డిఫెన్సివ్ మెడిసిన్ ప్రాక్టీస్ ఒకటి ప్రాబ్లం అయింది. మూడోది ఏంటంటే టెస్ట్ల మూలాన ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డయాగ్నోస్ సంథింగ్ ఎర్లీ, దెన్ అది పేషెంట్కే బెనిఫిషియల్. ఇప్పుడు ఏదన్నా పేషెంట్కి 4th స్టేజ్ క్యాన్సర్లో డయాగ్నోస్ చేస్తే ఫస్ట్ స్టేజ్ డయాగ్నోస్ చేసిన వాళ్ళకన్నా ఖర్చు ఒక 20 రెట్లు ఎక్కువ అవుతుంది, పూర్తిగా క్యూర్ ఉండదు, సఫరింగ్ ఎక్కువ ఉంటుంది, అన్ని రకాలుగా డేంజరస్ అనమాట అది.
అదే ఫస్ట్ స్టేజ్లో డయాగ్నోస్ చేయగలిగితే పూర్తి క్యూర్ ఉంటుంది, ఖర్చు కూడా తక్కువ అవుతుంది. సో ఆ రకంగా మొత్తం థింకింగ్ అబౌట్ హెల్త్ కేర్ ఇస్ చేంజ్డ్ అనమాట. అది ఆ చేంజ్ని మీరు ఈ విధంగా పర్సెప్షన్ వచ్చింది పబ్లిక్లో. మీకు ఇప్పుడు ఈ కెరీర్లో ఇన్నేళ్ల తర్వాత 28 ఇయర్స్ అపోలో నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా 4 డేస్ గ్యాప్లోనే కేర్లో జాయిన్ అయిన తర్వాత ఒక రిటైర్మెంట్ అనేది అలా అనిపించలేదు? అపోలో నుంచి రిటైర్ అయ్యి నేను బయటకు వచ్చాను అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇంతకాలం చేశాను కదా అనే ఫీల్ రాలా? లేదు, రిటైర్ ఇప్పుడు కూడా చేస్తున్నా కదా. ఇప్పుడు అప్పుడంటే నేను ఒక ఫ్రేమ్ల వర్క్లో చేయాల్సి వచ్చేది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేది, ఈ పని చేయాలి తప్పదు అనేది ఉండేది. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉన్నది చేస్తున్నాను నేను. ఒకటి, రెండోది స్టిల్ హెల్త్ కేర్తో అసోసియేటెడ్గా ఉన్నా కాబట్టి ఆ విడ్రాల్ సిమ్టమ్స్ లేవు ఇంకా. ఇప్పుడు క్వాలిటీ కేర్ సంస్థలు ఈ గ్రూప్కి సంబంధించి మీకంటూ గోల్ అనేది ఏదైనా ఉందా? లేకుంటే ఇంత ఎక్స్పాండ్ చేయాలి, లేకుంటే అక్వైర్ చేయాలి, ఇలాంటిది ఏదైనా టార్గెట్స్ మీరు పెట్టుకున్నారా? అంటే క్వాలిటీ కేర్ అనేది ఆ సంస్థని ఎస్టాబ్లిష్ చేసింది ప్రపంచంలోనే లార్జెస్ట్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ఉంది, బ్లాక్ స్టోన్ అని. వాళ్ళు స్టార్ట్ చేసింది అనమాట ఇది. వాళ్ళ గోల్ ఏంటంటే ఇండియాలో హెల్త్ కేర్ అవసరం చాలా ఉంది, అది సాటిస్ఫై చేయాలి ఒకటి. సో నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ పెరగాలి, ఇంప్రూవ్ చేయాలి. సో ఆబ్వియస్లీ నెంబర్ ఆఫ్ అక్విజిషన్స్ కానివ్వండి, మర్జర్స్ కానీ ఎక్కువ ఉంటాయి. రెండోది ఏంటంటే దాదాపు దేశంలో ఉన్న పెద్ద మెట్రోస్ అన్నిట్లో ఇనఫ్ హెల్త్ కేర్ ఉంది. లైక్ హైదరాబాద్లో మాత్రం అవసరానికన్నా ఎక్కువ ఉన్నట్టు ఎక్సీడ్ అయిపోయింది. సో రెండోది ఏంటంటే అవసరం ఉన్న చోట, హెల్త్ కేర్ లేని చోట, టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఎక్కువ ఫెసిలిటీస్ అక్వైర్ చేసి రన్ చేయాలి అనేది బ్రాడ్ దిస్ థింగ్. అండ్ రెండోది ఏంటంటే ఈ మామూలుగా ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఏం చేస్తాయంటే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ మల్టిపుల్స్ వచ్చిన తర్వాత, ఏదైతే ఇన్వెస్ట్ చేశారో దాని మల్టిపుల్స్ వచ్చిన తర్వాత ఇంకో అమ్మేస్తారు. వీళ్ళు ఆ విధంగా కాకుండా దీన్ని ఒక సస్టైనబుల్ ఆర్గనైజేషన్ కింద పెంచాలనే ఇది ఉంది క్వాలిటీ కేర్కి. అందుకని నేను జాయిన్ అయ్యాను. బేసిక్గా జాయిన్ అయ్యాను ఎందుకంటే వీళ్ళు సస్టైనబుల్గా రన్ చేయాలి, అవసరాన్ని బట్టి హాస్పిటల్స్ని ఇంక్రీజ్ చేయాలనే ఇది ఉంది కాబట్టి నేను జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు మీరు బంగ్లాదేశ్లో కూడా ఉంది అనుకున్నప్పుడు సౌత్ ఏషియన్ కంట్రీస్ కూడా దాన్ని ఎక్స్పాండ్ చేయాలి అలాంటి అదే క్వాలిటీ కేర్ బేసిక్లీ ఫోకస్ ఇండియా, దాని తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియా. ఈ రెండిట్లో ఆపర్చునిటీస్ ఉంటే డెఫినెట్గా చూస్తారు. సో ఇన్ దిస్ కేస్ ఇప్పుడు కూడా మీరు రెగ్యులర్గా ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంటుంది? లేదు, ట్రావెలింగ్ ఎక్కువ లేదమ్మా. ఇప్పుడు కంపెనీకి ఎండి ఉన్నారు, ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు ట్రావెల్ చేస్తాను, కానీ మోర్ ఆఫ్ స్ట్రాటజీ, అడ్వైజ్, గైడెన్స్ ఆ రోల్ ప్లే చేస్తారు. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాన్షన్ అన్నప్పుడు ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పాన్షన్గా మీరు అనుకుంటున్నారు? అంటే ప్రతి చోటికి హాస్పిటల్స్ వెళ్ళాలా, లేకుంటే ఉన్నటువంటి దాన్ని బెడ్స్ పెంచాలా? ఎలా ఉంది మీ ప్లాన్ అనేది? ఐ థింక్ రెండు విధాలుగా ఉంటుందమ్మా. ఉన్న హాస్పిటల్ని ఇంప్రూవ్ చేయటం అంటే బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా ఇంప్రూవ్ చేయటం, రెండోది క్లినికల్గా ఇంప్రూవ్ చేయటం, అది ఒకటి. రెండోది ఏంటంటే కొత్త హాస్పిటల్స్ ఏదైతే ఈ టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఉన్నాయో అట్లాంటి హాస్పిటల్స్ని తీసుకుని వాటిని ఇంప్రూవ్ చేయటం. అక్కడ వాటిని ఇంప్రూవ్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ ఏరియాలో ఉన్న హెల్త్ కేర్ మొత్తం ఒక లిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. అది గోల్, స్ట్రాటజీ. అది అదే డైరెక్షన్లో పనిచేస్తున్నాం. బెస్ట్ విషెస్ ఆన్ యువర్ న్యూ రోల్ డాక్టర్. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ జనరేషన్ కావచ్చు, యూత్ కావచ్చు, ఎక్కువ స్ట్రెస్ లోన్ అవుతున్నాం, నిద్ర ఉండట్లేదు, హెవీ వెయిట్, ఇవన్నీ బోల్డ్ అన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, కాంప్లికేషన్స్ కంటే కూడా కంప్లైంట్స్ అనేవి ఎక్కువ. సో వాళ్ళకి మీరేం సజెషన్ చెప్తారు? మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాలెన్స్ లైఫ్లో గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు యువర్ సెల్ఫ్, యువర్ హెల్త్, your family, your job and your earning. అన్నిట్లో బ్యాలెన్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్లీ యూ విల్ బీ అ హ్యాపీ పర్సన్ విత్ లెస్ స్ట్రెస్. ఇంకొకటి కూడా చెప్పాలి ఏంటంటే చాలామంది మెంటల్ హెల్త్తో సఫర్ అవుతున్నారు. సైకలాజికల్ స్ట్రెస్ కానివ్వండి, ప్రెషర్ కానివ్వండి. అట్లాంటి వాళ్ళకి అడ్వైస్ ఏంటంటే మనసులో పెట్టుకొని సొంతంగా బాధపడటం కన్నా డిస్కస్ చేయండి. మీ నియరెస్ట్ మీకు ఎవరికైతే ట్రస్ట్ ఉందో వాళ్ళ దగ్గర డిస్కస్ చేయండి, లేకపోతే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేయండి. 90% ఆఫ్ ది స్ట్రెస్ ఆర్ ప్రెషర్ ఆఫ్ మెంటల్ హెల్త్ విల్ గో అవే ఆన్ లెట్టింగ్ ఇట్ అవుట్ అనమాట.
So discuss your problems. That is very important. Thank you so much, doctor, for your suggestions, for your journey, and best wishes on your new role, doctor. Thank you. Thank you so much. And best wishes to you and iDream. Thank you so much, doctor.